నామముకు మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న సభ అధ్యక్షులైన వారికి, సేవకులకు, దైవజనులకు, నా ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. నాకు ఇచ్చిన సమయం కొంచెమే, నేరుగా వాక్యంలోనికి వెళ్దాము. కళ్ళు మూసుకుని అంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయములో నిన్ను కనపరుచుచూ ఉండగా, నీ వాక్యమును చెప్పుచూ ఉండగా, బలము కలిగిన నీ మాటలు, జీవము కలిగిన నీ మాటలు, శక్తి కలిగిన నీ మాటలు నీ ప్రజలైన వారికి వినిపించుచూ ఉండగా, సత్యవాక్యమును, లేఖనములను సరిగా విభజించుటకు నాకు సహాయము దయచేయము. మా మధ్య మీరు ఉండండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని అతి శీఘ్రముగా రానున్న యేసుక్రీస్తు వారి నామమును అడుగుచూ ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య పాఠము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులు మీతో మాట్లాడాలని నేను ఆశపడుచూ ఉన్నాను. వాక్యము చదవడానికి నాకు ఎవరైనా సహాయం చేయండి. సమయము కొద్దిగానే ఉన్నది. ఈ అధ్యాయాలలో యూదు రాజైన ఆసా గురించి రాయబడి ఉన్నది. ఈ యూదా రాజు గురించి చెప్పాలి అని అంటే, యూదా వారిని పరిపాలించడానికి రాజుగా సింహాసనమును అధిష్ఠించిన అబియా యొక్క కుమారుడు. ఇతని జీవితంలో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆసా యూదా వారిని 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతనికి బైబిలులో ఒక మాట ఇతని గురించి ఘనముగా రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని, ఏమని తెలియచేస్తున్నాడో చూడండి. ఆసా ఏ విధంగా ఉన్నాడంట? తన పితరుడైన దావీదుకు మలే యథార్థముగా నడుచుకున్న వాడికి మలే కనిపిస్తూ ఉన్నాడు. బైబిలులో దేవుడు ఆసా గురించి రాయబడిన వాక్యం ఇది. ఆసా దావీదుకు మలే యథార్థ హృదయం కలిగిన వాడు. 14వ వచనము, 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఒకసారి చదువుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా ఆశా రాజా అయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశ తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై, చదవండి, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యాదేవత స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధము లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమును
ప్రకారము గల పట్టణములను కట్టించెను. ప్రియమైన వాళ్ళారా, యోధారాజు చేయుచున్న ఒక గొప్ప పని ఏమిటో తెలుసా? దేవుని వాక్యమును ప్రజలలోనికి తీసుకువెళుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రమును బట్టి, దేవుని క్రియలను బట్టి యోధా ప్రజలందరూ బ్రతకాలి, నడవాలి, జీవించాలి అనే ఒక తాపత్రయముతోటి ప్రజలందరికీ, యోధా రాజ్యము అంతటికి కూడా దేవుని వాక్యమును తీసుకువెళుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యము యోధా దేశం అంతటా ఉంది కాబట్టి దేవుడు దయచేయుచున్న ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఆ యోధా రాజ్యమునకు నెమ్మది కలుగ చేశాడు. ఎన్ని సంవత్సరాలు యుద్ధము లేవంట? 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు. ఎంత నెమ్మదో చూడండి. ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైనా ఒకరు లేచి నాకు సమాధానం చెప్పాలి. ఈరోజు నా కుటుంబంలో నెమ్మది ఉంది, నేను నెమ్మదిగా సంతోషంగా నేను జీవిస్తున్నాను అని ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఎవరు లేరు. ఎవరు లేరా? ఏంటి, నెమ్మది లేదా? సంతోషము లేదా? ఆనందము లేదా? ప్రియమైన వారు, నేటి జీవితము, నేటి కాలములో మానవుడు ఏ విధముగా జీవించుచూ ఉన్నాడంటే నెమ్మది లేని జీవితం. ఏ కుటుంబంలో చూసినా బాధలే, ఏ కుటుంబంలో చూసినా ఇబ్బందులే, ఏ కుటుంబంలో చూసినా శ్రమలే. ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ మానవుణ్ణి లేదా క్రైస్తవుణ్ణి కృంగతీస్తూ ఉంది. నెమ్మది లేని బ్రతుకులు. కారణం ఏమిటో తెలుసా? యోధా చేయుచున్న పని నేటి క్రైస్తవుడు చేయలేకపోతూ ఉన్నాడు. దేవుని వాక్యమును అనుసరించి బ్రతకలేకపోతూ ఉన్నాడు. ఎక్కడ ఉంది దేవుని వాక్యము నీలో? దేవుని వాక్యము గురించి నీకేం తెలుసు? పేతురు అంటాడు, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. అదే మాట కీర్తనకారుడు కూడా అంటూ ఉన్నాడు, ఆయన దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏ విధంగా రుచి చూస్తావు నువ్వు? దేవుని వాక్యము రుచి నీకు ఏ విధంగా కలుగుతుందంటే దేవుని వాక్యం యొక్క అనుభూతి ప్రతి ఒక్కరూ చెందాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు 119వ అధ్యాయము 103వ వచనంలో తెలియచేయుచున్న వాక్యం ఏమిటో తెలుసా? 119వ అధ్యాయము 103వ వచనం, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురంగా అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. 19వ అధ్యాయం 10వ వచనం కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, తేనె కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మరి నువ్వేం చూసావు? తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైన దేవుని వాక్యాన్ని నువ్వు ఏం అనుభూతి చెందుతూ ఉన్నావు? నేటి క్రైస్తవం ఎలాగుందో చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని చాలా భద్రంగా పెడతారు. ఇదంతా కూడా బైబిల్ పట్టుకెళ్ళి ఒక మూలన చక్కగా అందంగా అలంకరించిన అరలో పెడుతూ ఉంటారు. ఆదివారం రాగానే బైబిల్ తీసుకుంటారు, చాలా భద్రంగా పట్టుకెళ్తారు. అంతే భద్రంగా తీసుకొచ్చి అక్కడ దాచి పెడతారు. ఏమొస్తుంది? దాచిపెడితే ఏమీ రాదు. ఈ వాక్యము నీలోనికి రావాలి. ఎప్పుడైతే ఈ వాక్యము నీలోకి వస్తుందో కార్యసిద్ధి కలిగి చేస్తుంది. ఇదే నీ కుటుంబానికి నెమ్మది, ఇదే నీ బ్రతుకుకు నెమ్మది. నీ జీవితాన్ని మార్చేదే దేవుని వాక్యము. ఎక్కడుండాలి దేవుని వాక్యము? అది ఏమని చెప్పుచూ ఉన్నది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం,
రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అది ఏమని చెప్పుచు ఉన్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది. ఎక్కడ ఉండిపోవాలి? వాక్యము నీ నోట ఉండిపోవాలి, నీ హృదయములో ఉండిపోవాలి, నీ నోట నుండి పోవాలి. నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. ఉందా? దేవుని వాక్యము నీ హృదయంలో ఉండుంటే నీకు విశ్రాంతి కలిగి చేయవాడు ఆయనే. ఏమంటూ ఉన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తానంటున్నాడు. ఆసాకు కలిగి చేసిన విశ్రాంతి అదే. 6వ వచనంలో మీరు చదువుకున్నారు కదా, ఆసాకు విశ్రాంతి కలిగి చేశాడు దేవుడు. ఎందుకు అంటే దేవుని వాక్యమును బట్టి నడుచుకుంటూ ఉన్నాడు, దేవుని వాక్యం బట్టి జీవిస్తూ ఉన్నాడు, తన ప్రజలను కూడా దేవుని వాక్యము వైపు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముందో చెప్పమంటారా? మనిషి ఎందుకు దేవుని ఎదుట అపవిత్రమైపోతూ ఉన్నాడు? మీ పాపములు దేవునికి మీకును దూరం కలిగి చేస్తున్నాయని ఎందుకంటున్నాడో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రము చేయదు గాని లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఈరోజు నీకు ఏముంది? నీలో ఏమీ లేవనకండి. దురాలోచనలు లేవా? జారత్వములు లేవా? ఏం చేస్తున్నావు నువ్వు దేవుని ఎదుట? నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమున్నాయి నీ హృదయంలో? ఆశ చేయుచున్న ఒక గొప్ప పని ఏమిటో తెలుసా? దేవునికి అపవిత్రమైన వాటన్నిటినీ తీసివేస్తున్నాడు. దేవతా స్తంభములను పడగొట్టాడు, విగ్రహాలను పగలగొట్టాడు, ఉన్నత స్థలములను పాడు చేశాడు. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి కాబట్టి తీసివేశాడు. కాబట్టే నెమ్మది పొందాడు. ఈరోజు నువ్వు నెమ్మది పొందాలంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ చెడ్డవన్నీ నీ హృదయంలో నుండి తీసివేయాలి. ఏది ఉండకూడదు. నీ హృదయము పవిత్రముగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆయన ఎంత చెప్తూ ఉన్నాడు, ఎంత బాగా చెప్పుకొట్టున్నాడు కొండ మీద ప్రసంగం. దాచిపెడుతున్నావా? దేవుని వాక్యాన్ని దాచిపెడితే నీ బతుకు అంధకారమే. ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. తలాంతులు ఇచ్చిన వాడి ఉపమానం అందరికీ తెలుసు. 25వ అధ్యాయము 24వ వచనం మత్తయి సువార్తలో ఉంటుంది. ఒక తలాంతు ఇచ్చిన వాడి దగ్గరకు వచ్చాడు. నా తలాంతు ఏదని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకును కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుని భూమిలో దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెడుతున్నావు దేవుని వాక్యాన్ని? నువ్వు ఎక్కడ పెడుతున్నావు దేవుని వాక్యాన్ని? దాచిపెడుతున్నావా? ఏమీ రాదు. వచ్చేదేంటో తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా, వెళ్ళిపో. ఎక్కడికి గంట వేయబడుతున్నాడు? పాతాళానికి గంట వేయబడుతున్నాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని ఎవ్వరూ విడిచిపెట్టకూడదు. 119వ కీర్తన 50వ వచనంలో అంటూ ఉన్నాడు దావీదు. 119:50.
చదవాలి త్వరగా, నా సమయం నీ అయిపోయింది. వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏది నెమ్మది? నా బాధలలో ఇదే నాకు నెమ్మది. ఆశ దాన్ని గ్రహించాడు. ఆశ దాన్ని గ్రహించాడు కాబట్టి వాక్యము తన జీవితంలో నింపుకుని, తన హృదయంలో నింపుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరలా 14వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, చదువుకోవడానికి కూడా సమయం లేదు, కానీ ఇదంతా మీరు చదువుకోండి, నా సమయం అంత లేదు. కిందికి వచ్చేసరికి ఆశ యొక్క బలగాన్ని చూపిస్తూ ఉన్నాడు. 8వ వచనం, ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకును 3 లక్షల మంది యోధావారును కేడుములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఆశ యొక్క బలగాన్ని చూపిస్తూ ఉన్నాడు, బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. 3 లక్షల మంది యోధావారు ఉన్నారు. 5,08,000 మంది మొత్తము సైన్యము ఆశకుంది. ఎంత అభివృద్ధి చూడండి. ఏమండి, దేవునిలో ఎదుగుతున్నాడు అంటే, లేదా దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉన్నాడంటే, దేవుని వాక్యపు నీడలో నడుస్తూ ఉన్నాడంటే ఒకడికి నచ్చదు. ఎవరది? సాతాను, దుష్టుడు. వాడికి నచ్చదు. ఎంతసేపు వాడు ప్రయత్నం ఒకటే, దేవుని నుండి నిన్ను ఏ విధంగానైనా సరే దూరం చేయాలి. ఆశాను చూశాడు, వాక్యంతో నిండిపోయింది దేశము, జనులందరూ దేవుని క్రియలు చేస్తూ ఉన్నాడు. దుష్టుడికి నచ్చలేదు. ఏం చేశాడు? కూషీయులను రేపాడు. యుద్ధానికి కూషీయులను రేపాడు. ఆ కూషీయులకు రాజు జరాహు వాడి పేరు. ఆ కాలంలో కూషీయుల గురించి కథల కింద చెప్పుకునేవారు. ఎంత కఠినులో తెలుసా? ఒక రాజ్యము మీదకి యుద్ధానికి వెళితే కడుపులో ఉన్న పిండాన్ని తీసి కూడా చంపేవారు వారు. అంత కఠినులు. యోధావారి మీదకి దండెత్తి వచ్చారు. కింద వచ్చును 9వ వచనం, కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథమును కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా, చూడండి, 1,000 సైన్యము అంటే 10 లక్షల మంది సైన్యంతో వచ్చేసాడు. యోధా సైన్యం ఎంత? 5,80,000 మంది, రెట్టింపు సైన్యము. ఇప్పుడు ఆశా ఎదుట ఏముందో తెలుసా? ఒక గొప్ప విభక్తి ఉంది. అనుకోని ఆపద అకస్మాత్తుగా ఆశ మీదకి వస్తే ఏం చేయాలి? జనం సరిపోతారా? సైన్యం సరిపోతుందా? 5 లక్షల మంది సైన్యము 10 లక్షల మందిని ఏ విధంగా ఎదిరించగలదు? నేటి కాలంలో కూడా మానవులు అలా ఉంచండి, క్రైస్తవుడు కూడా బాధలలో కృంగిపోతూ ఉన్నాడు. నాకు వచ్చిన శ్రమలే ఎక్కువ అనుకుంటూ ఉన్నాడు. బాధలు తాళలేక ఈరోజు సమాజంలో చాలామంది చనిపోతూ ఉన్నారు, తనువు చాలిస్తూ ఉన్నారు. అప్పుల పాలయ్యో లేదా శ్రమల పాలయ్యో ఏదో విధంగా మనిషి చనిపోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? జ్ఞానము లేక, దేవుని వాక్యము గురించి తెలుసుకోలేక, దేవుడు ఎంతటి ఉన్నతమైన వాడో, ఎటువంటి కృప కలిగిన వాడో, ఎటువంటి సహాయము చేయగలిగిన వాడో జనులు గుర్తించలేకపోతున్నారు, క్రైస్తవులు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇదిగో ఆపద వచ్చింది, ఏం చేయాలి? మనుషులను ఆశ్రయించడం లేదు. దావీదు చెప్పిన మాట గుర్తుంది, 118వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆశ. ఏం చేస్తున్నాడో చూడండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు
నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా మా యెహోవా దేవా యెహోవా మాకు సహాయము మాకు చేయుము. సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ నీ సైన్యమును నామమును బట్టి ఈ ఎదిరించుటకు సైన్యమును బయలుదేరి ఉన్నాము. బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు. యెహోవా నీవే మా దేవుడు. నరమాత్రులు నరమాత్రులు నీపై జయనందనీయకుము జయము నొందనీయకుము అని అని ప్రార్థింపగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, నేటి క్రైస్తవంలో ప్రార్థించే పెదవులు ఉన్నాయా? ప్రార్థన లేదు, ప్రార్థన కుటుంబాలు లేవు, ప్రార్థన చేసేవారు లేరు. ఎవరికైనా ముందుకు పిలిచి ప్రార్థన చేయమనండి, నిరాకరిస్తూ ఉంటారు. ప్రార్థన వాళ్ళు తెలియదు. కుటుంబ ప్రార్థన ఉందా? నీ కుటుంబం గురించి నువ్వైనా ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా? ప్రార్థన లేని జీవితాలు. ఆశ తన జీవితంలో నుండి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రధానమైనదో, ఎంత శక్తి కలిగినదో, ఎంత బలము కలిగినదో చెప్తూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమాగిపోయాయి? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుమంటే సూర్యచంద్రులాగిపోయారు. ప్రార్థనకి విశ్వం లోబడుతూ ఉంది. ఎంత బలము కలిగిన ప్రార్థన చూడండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. ఏలియా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? 3 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆగిపోమన్నాడు. 3.5 సంవత్సరాలు ఆగిపోయింది వర్షం. మరలా ప్రార్థన చేశాడు. ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చిందని యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఉన్నాడు. ప్రార్థనకి ఏది లోబడుతుంది? ప్రకృతి లోబడుతుంది, సృష్టి లోబడుతుంది. నిన్ను కలిగి చేసినవాడు, నన్ను కలిగి చేసినవాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే ఆయన నామము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉండగా ఏం చేస్తున్నాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వాడికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. ఈ విధంగా ముందుకు సాగాలి. ఆశ అందుకనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనుషుల వైపు చూడడం లేదు, వచ్చిన విభక్తి వైపు చూడడం లేదు, కన్నులెత్తి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే, నీకన్నా శక్తిమంతుడు ఎవరూ లేరు. ఈ విస్తారమైన సైన్యము చేతిలో మేము ఓడిపోకుండా మాకు జయమిమ్మని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించాడు. విస్తారమైన కూషీయుల సైన్యము వెనుదిరిగి పరిగెడుతుంది, యుద్ధము కూడా చేయలేదు. దేవుడు వారిని మొత్తగా వారు పరిగెడుతూ ఉన్నారు. ప్రార్థనలో ఉన్న శక్తి చూడండి. ఎలా జయించారు? విస్తారమైన సైన్యాన్ని ఏ విధంగా జయించారు? యోహాను అంటాడు తన పత్రికలో రాస్తూ, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. త్వరగా చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. పేతురు అంటాడు, మీ హృదయములలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆ హృదయంలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకనే ప్రతి విషయంపై జయాన్నిస్తాడు. ఇంకా ముందుకు వెళ్తే నాకు సమయం లేదు. ఇంకా ముందుకు వెళ్తే ఆ రాజ్యములో అనేక శ్రమలు కలిగాయి, అనేక బాధలు కలిగాయి, ఇబ్బందులు వచ్చాయి. కృంగిపోలేదు. ప్రవక్త వచ్చి ప్రవచిస్తూ ఉన్నాడు, జరుగుతుంది, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ కృంగిపోకు.
8వ వచనంలో అంటున్నాడు, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకున్నాడు. కృంగిపోలేదు, ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని వైపు తిరిగాడు, దేవుని ఆశ్రయించాడు. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు వారిని ఆశీర్వదించాడని కింద వచనాల్లో మీరు చదువుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు యుద్ధాలు లేకుండా పోయినాయి? 19వ వచనం. ఆశా ఏలుబడి 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 35 సంవత్సరాలు. ఏ రాజు జీవితంలో లేని జీవితం ఇది. యుద్ధాలు లేకుండా జీవించడం, దేవుని ఆశీర్వాదం చూడండి. 35 సంవత్సరాలు యుద్ధాలే లేవు, ఎంతటి ఆశీర్వాదం చూడండి. ఈలోపు ఆశ అధికంగా సంపాదించాడు. విస్తారమైన వెండి బంగారములు ఆశా దగ్గర ఉన్నాయి. మరలా తన సహోదరుల నుండి లేపాడు ఇశ్రాయేలు రాజు అయిన బయోషా. యోధవారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి ఆశ? చెప్పాలి. ఆశ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? ఆశ ప్రార్థన చేయడం లేదు. తన దగ్గర ఏముంది? వెన్నుంది, బంగారం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అంతా కలిగి ఉన్నాడు. అంత కలిగిన తర్వాత దేవునికి ప్రార్థన చేయవలసిన వాడు చేయడం లేదు. కానీ తన ధనాగారముల నుండి కొంత సొమ్మును పక్కరాజు వారికి పంపించి, ఇదిగో ఈ బయోషా నా దగ్గర నుండి వెళ్ళిపోవడానికి నువ్వు నాకు సహాయం చేయి, ఇదిగో దేవుని మందిరంలో నుండి నీకు బంగారాన్ని పంపిస్తాను అంటున్నాడు. ఏ విధంగా ఉండవలసినాడు, ఏ విధంగా అయిపోయాడో చూడండి. ఆత్మానుసారుడుగా తన జీవితాన్ని ప్రారంభించిన వాడు శరీరానుసారుడుగా మారిపోతూ ఉన్నాడు. బంగారాన్ని లేదా లంచముగా పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఒక్కసారి ఆశీర్వదింపబడిన తర్వాత, నువ్వు దీవింపబడిన తర్వాత దేవునిలో నీ జీవితం ఏ విధంగా ఉంది? అవసరమైనంతసేపే దేవుని సన్నిధికి, అవసరం తీరిపోయాక సాకులు చెప్తావు, వంకలు వెతుక్కుంటావు. ఎందుకు ఈరోజు నువ్వు చర్చికి రాలేదని అడిగితే ఏదో ఒకటి చెప్తావు. ఆశ జీవితం చూడండి ఏ విధంగా మారిపోయిందో. దేవుడు ఊరుకోలేదు, ప్రవక్తను పంపించాడు. దీర్ఘదర్శి అయిన హానాని 7వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటేవే. సిరియా రాజు యొక్క సైన్యమును నీ వశం నుండి తప్పించుకునకపోయాను. బహువిస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీలు, లూబీయులను గొప్ప దండే వచ్చిరి కదా. ఆయనను నువ్వు యెహోవాను నమ్ముకుని నందున ఆయన వారిని చేతికి అప్పగించాను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవాకును దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే కలుగును. చూడండి, 35 సంవత్సరాలు యుద్ధం లేని జీవితాల్లో చేసిన ఒక్క తప్పు ఏమైపోతుందో తెలుసా? ఇది మొదలుకొని నీ జీవితం ఇంకా యుద్ధాలే, మారలేదు. ప్రకటించిన ప్రవక్తని చెరసాలలో వేయించేశాడు. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. దానిని పక్కన పెట్టేశాడు. ఎందుకో తెలుసా? శరీరానుసారుడిగా మారిపోయాడు. ప్రవక్తను జైలులో పెట్టించాడు. గడిచిన దినాల తరువాత అతని పాదములో ఒక పుండు పుట్టింది, జబ్బు. అది ఉండగా ఉండగా ముదిరిపోయింది. వైద్యులను ఆశ్రయించాడు కానీ దేవుని ఆశ్రయించలేకపోయాడు. తన జీవితం అంతా కూడా, తన జీవితకాలం, గడిచిన జీవితకాలం అంతా కూడా వైద్యులను ఆశ్రయించాడు కానీ దేవుని ఆశ్రయించలేకపోయాడు. ఆ జబ్బుతోనే చనిపోయాడు. ఎలా ఆరంభించాడు? దేవుని ఆశ జీవితాన్ని ఏ విధంగా ఆరంభించాడు? ఆత్మానుసారుడిగా ఆరంభించాడు, శరీరానుసారుడిగా ముగించుకుంటున్నాడు. ఈరోజు ఎలా ఉంది నీ జీవితం? బాప్తిస్మము ముందు నీ జీవితం ఎలాగుంది? బాప్తిస్మం తర్వాత నీ జీవితము ఏ విధంగా ఉంది? ప్రియమైన వాళ్ళారా, మనకు ఒక పాఠం కావాలి. ఇది
ఆశా జీవితము కథ కాదు, ఇది నిజం. ఇది ఆ దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అతనిలా నువ్వు జీవించకూడదు, అతనిలా నీ జీవితాన్ని ముగించుకోకూడదు. కొంపు కొడుతుంది ఆశ జీవితం, కొంపు కొడుతుంది. నా సమయం అయిపోయింది, కొంపు కొడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కానీ కొంపు కొట్టడం లేదు. పరిమళ వాసనగా సువాసన వెదజల్లుచూ ఉన్నాడు. మరి నీ జీవితం, దేవుని ఎదుట నీ జీవితం ఏ విధంగా ఉంది? ఆయన అంటూ ఉన్నాడు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తానన్నాడు. నమ్మకమా? నువ్వు నీ భార్య దగ్గరే నమ్మకంగా ఉండలేవు, నీ భర్త దగ్గరే నమ్మకంగా ఉండలేవు, నీ పిల్లల దగ్గరే నమ్మకంగా ఉండలేవు, నీ తల్లిదండ్రుల దగ్గరే నమ్మకంగా ఉండలేవు. దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు ఏ విధంగా ఉంటావు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. ఇదిగో నా సమయం అయిపోయింది. ఆశ జీవితంలో మన జీవితం కాకూడదు. మన ఆరంభము ఎలాగున్న ముగింపు మాత్రము సువాసన వెదజల్లాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. అటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు. జీవము గల నీ మాటలు నీ పిల్లలకు ప్రకటించడానికి సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. విన్న వాక్యమును వారిలో తండ్రి ఫలింపచేయండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులను మీరు ఆశీర్వదించండి. నా తర్వాత ఆయన మాట్లాడుచూ ఉండగా ఆత్మశక్తి చేత నింపండి, బలహీనతను తీసివేసి బలమును దయచేయము. ఇక్కడికి వచ్చిన వారందరికీ నీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నిజమే అను సువార్త మహాసభలలో 2వ రోజు మొదటి వర్తమానాన్ని అందించడానికి ఇటు శ్రేష్టమైన భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకపు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, అలాగే వేదికని అలంకరించిన దైవదాసులకును, అలాగే దేవుని యొక్క అమూల్యమైన మాటలు మీతో పంచుకోవడానికి నాకు ఇటువంటి గొప్ప భాగ్యాన్ని, సమయాన్ని అనుగ్రహించిన మా ఆత్మీయ సహోదరులు, దైవజనులు అన్నయ్య గారు అడ్డాల ఇరిమి గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొన్ని అమూల్యమైన మాటలను మొదటిగా మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడువును సర్వోన్నతుడువును సర్వశక్తిమంతుడునైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఆ ప్రియ దాసుల ద్వారా ఈ యొక్క వీరవాసరం పెద్దపేటలో ఈ యొక్క స్థలమందునైనా కథ కాదు, ఇది నిజమే అని ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన నీ దివ్యమైన వర్తమానాలు వినిపింప చేయడానికి నీ దాసులను ఏర్పాటు చేసుకున్నాం. మొదటి రోజు అద్భుతంగా మీరు జరిగించి ఉన్నారు. ఈ 2వ రోజు కూడా మంచి వాతావరణం మాకు దయచేసి నీ మాటలు ప్రభా మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యానికి వందనాలు. వేదికని అలంకరించిన దైవదాసులకు కూడా వచ్చిన బిడ్డలను దీవించమని, మొదటగా నీ మాటలు చెప్పడానికి నిలబడి ఉండగా నీ వాక్యపు జ్ఞానాన్ని నాకు దయచేయండి. వినుచున్న నీ పిల్లలకు గ్రహించి అర్థం చేసుకుని నీ వాక్యానుసారమైన జీవితాల వారికి దయచేయమని మా రక్షకుడు మా విమోచకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామను బట్టి ఈ ప్రార్థనామలను సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వల్లరా ఇక ప్రాముఖ్యమైన వాక్య సందేశానికి ముందుగా మొదటకు కొన్ని ప్రారంభ పలుకులను మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయము 26 నుంచి 39 వచనములో ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఎవరు ఆ వ్యక్తి అంటే మనకు బాగా పరిచయమయ్యేవారు. ఎన్నో సందర్భాల్లో ఇతని గురించి మన సంఘాల్లో నేర్చుకుంటున్న వ్యక్తి. ఎవరయ్యా ఆయన అంటే దెయ్యములు పట్టినవాడు. ఎవరండి? దెయ్యములు పట్టినవాడు, అపవిత్రాత్మలు పట్టినవాడు. ఓహో ఇతనే మాకు తెలుసు అనుకుంటున్నారా? మనం ఎన్నో సందర్భాలలో ఈ వాక్యాన్ని మనం వింటున్నాం. అయితే ఈరోజు ఇతని జీవితంలోంచి కొన్ని సంగతులు
క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం నేర్చుకుందాం. ఏంటి ఆ సంగతులను ఆలోచిస్తే, దెయ్యములు పట్టిన వాడి స్థితి లేకపోతే హీనస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే, ఈరోజు సమాజంలో కూడా వీనిలో ఉన్న ఆ హీనస్థితి ఎలా ఉన్నదో ఇతని యొక్క జీవితం ద్వారా కొన్ని నిమిషాలు కొద్దిసేపు మనం నేర్చుకుందాం. ఏంటి యొక్క దెయ్యాలు ఉన్న వానిలో ఉన్న హీనస్థితి దీనస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, వారు ఆ సముద్రమునకు వద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొక్కడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. ఇక్కడ ఇతనులు ఏమున్నాయని చెప్తున్నారు? అపవిత్రాత్మలు, దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఉండటం వలన ఇతడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధులలో. అసలే మనుషులు ఎక్కడ నివాసం చేయాలి అండి? మనుషుల మధ్య, సమాజంలో మనం ఉండాలి, సమాధుల్లో కాదు. మనుషులైన వారు సమాజంలో నివాసం చేస్తారు. కానీ ఇతడు ఎక్కడ నివాసం ఉంటున్నాడంటండి? సమాధులలో. ఇక్కడ మొదటగా ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇతనిలో దెయ్యాలు ఉండటం బట్టి, దురాత్మలు ఉండడం బట్టి ఇతడు నివాసం ఎక్కడ ఉంటున్నాడంట? సమాధులలో. అండి, సమాధులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సమాధులు ఎవరు ఇష్టపడరు సాధారణంగా. ఏంటి మొన్న వెళ్ళే ఒకరోజే అంటే అత్తమాలు అక్కడికి వెళ్తారండి. మనం మాటికి అక్కడికి వెళ్తామా? వెళ్ళం. ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టము లేనిది మనకి చాలా ఇబ్బంది కలిగించే ప్లేస్లో ఈ దెయ్యములు పట్టిన వాడు అక్కడ నివాసం చేస్తాడట. అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మనుషులు ఇష్టపడని చోటు, మనుషులు కోరుకోలేని చోటు దెయ్యాలు ఉన్నవాడు అక్కడ ఉండాలని ఆశపడతాడు. ఇతడు దెయ్యాలు ఉండటాన్ని బట్టి, అపవిత్రాత్మలు పట్టిన దాన్ని బట్టి ఇతడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? సమాధుల్లో. అంటే ఈరోజు సమాజాన్ని మనం ఆలోచిస్తే ఏంటి, దెయ్యాలు ఉన్న వారిలో కూడా ఎటువంటి ఆలోచన ఉంటుందంటే ఏంటి, ఎవరు ఇష్టపడలేని చోటికి, ఎవరు కోరుకోలేని చోటికి ఏంటి మనుషులు దెయ్యాలు వానులో. దెయ్యం అనగానే చాలామందికి ఏంటంటే అంటే మనకు బాగా అర్థమైంది, దెయ్యం అనగానే ఏమనుకుంటారు ఏంటి, దెయ్యం అనగా ఏమి లేదండి, తెల్ల చీర కట్టుకుంటుందండి, మల్లె పువ్వులు ఏంటంటే మాల పువ్వులు, వేరే పువ్వులు వాళ్ళకి ఇష్టం ఉండదండి బాబు, మల్లె పువ్వులు పెట్టుకుంటుందంట. మళ్ళీ ఎక్కడ ఉంటుందంట? మరి చెట్టు ఏనంటండి. ఏ చెట్టు? ఎండిపోయిన చెట్టు. ఏంటి మరి ప్యాంటు షర్ట్ వేసుకుంటే దెయ్యము చీరే కట్టుకుంటుందట. ఏంటి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం తెలుసా మనము? అప్పుడెప్పుడో తీసేసారు పాత సినిమాలు, అక్కడ నేర్చుకున్నాం మనం. అయ్యే మనోళ్ళు బాగా బుర్రలో ఫిక్స్ అయిపోయాం. ఏంటి దెయ్యం అనగానే తెల్ల చీర, ఏ పువ్వులు, వేరే పువ్వులు ఇష్టపడదా? మల్లె పువ్వులు, ఇంకా ఎండిపోయిన చెట్టు. ఎక్కడైనా చెరువులో దూకెత్తా చెరువులో ఉంటాడంట. ఏంటి అక్కడ నూతిలో దూకితే నూతిలో ఉంటాడంట. నిజంగా ఎలాగ మనకి నేర్పించేసిందంటే సమాజము, కాళ్ళు గజ్జలంట మరలా. నిజంగా ఎలాగ మన బ్రెయిన్ని వాష్ చేసేసాడు చూడండి. దేవుని వాక్యములో దెయ్యం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, సమాజంలో ఎలా పనిచేస్తుంది అన్న సంగతి మరుగుపరిచి లేని యొక్క కథని నిజంగా వాస్తవం చేసేసి ఈరోజు మనము కూడా భయపడిపోతున్నాం. నిజం దీంట్లో ఉందండి. ఈ నిజాన్ని మరుగుపరచడానికి, మరుగు చేయడానికి దెయ్యం ఏం చేసిందంటే, దెయ్యం అంటే ఎక్కడ ఉన్నది, అక్కడ అదిగో అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, అక్కడ ట్రాక్ దగ్గర ఉంది, అక్కడే చచ్చిపోడమని మనల్ని మాయపెట్టి మనలోనే ఉండేవాడు అలాగా తన క్రియలు జరిగిస్తున్నాడో ఈరోజు ఇతని ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఏంటి అంటే, ఇతనిలో అపవిత్రాత్మలు దెయ్యాలు ఉండటం బట్టి ఇతడు ఎక్కడ నివాసం ఉంటున్నాడట? మనుషులు ఇష్టపడిన ప్లేసులో, మనుషులు కోరుకోలేని ప్లేసులో ఇతడు నివాసం ఉంటున్నాడు. ఈరోజు కూడా మనుషులలో దెయ్యాలు దూరిపోయి అపవిత్రాత్మలుండి చాలామంది వెళ్ళకూడని ప్లేసుల్లో తిరుగుతున్నారు.
మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం ఏంటి ఇక్కడ తిరుగుతున్నాడు, ఈమెంటి ఇక్కడ తిరుగుతున్నాను అనుకుంటున్నాం. వాళ్ళు అక్కడ తిరగటానికి వాళ్ళ కారణం ఏంటో చెప్పమంటారా? దెయ్యాలు వానిలో ఉండటం వల్ల వెళ్ళకూడని ప్లేసులో, తిరగకూడని ప్లేసులో, ఉండకూడని ప్లేసుల్లో వారు ఉంటున్నారు. కారణం ఇక్కడ వీడియో మనకు ఒక ఉదాహరణ ఎందుకు తెలుసా? దెయ్యములు వానిలో ఉండటం బట్టి, అక్కడ ఉందన్నమాట, అపవిత్రాత్మలు వానిలోని ఉండటాన్ని బట్టి సమాధులలోనే ఉంటున్నాడు వాడు, అక్కడే నివాసము చేయుచుండెను. అంటే మొదటిగా దెయ్యాలు ఉండేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనుషుల దగ్గర మనుషులతో సహవాసం చేయడు. వాడి ఆలోచన అంతా వేరేగా ఉంటుంది, వాడి తలంపులు అంతా వేరేగా ఉంటాయి, వాడి క్రియలని వేరేగా ఉంటాయి. మనుషులు లేని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఒంటరిగా తిరుగుతూ ఉంటుంటాడు. అపవిత్రాత్మలు దెయ్యములు మనుషుల్లో ఉంటే వాడు నలుగురితో కలిసి ఉండరండి, నలుగురితో ఉండరు, ఒంటరిగా ఉండాలి. లేదా ఎక్కడో మనుషులు ఇష్టపడని చోటులో తిరగాలి, అక్కడెక్కడ తిరగాలని ఆలోచనతో ఉంటాడు. మనం దెయ్యాలు పట్టాడు అనగా దెయ్యం అనగానే మనం ఆలోచించేదేంటి? తెల్లచీర, మల్లె పువ్వులు, ఎండి చెట్టు, నుయ్య గొయ్య ఇది చూసాం. కానీ దెయ్యాలు మనుషుల్లో ఉంటే వాడు మనుషులు ఇష్టపడని చోటు, మనుషులు కోరుకోలేని చోటు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఇది మొదటిదిగా. రెండవదిగా మనం చూస్తుంటే 2వ వచనంలో 3వ వచనం, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు సంకెళ్ళను తుత్తునీయులుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. రెండవ మాట, రెండో విషయం, రెండో సంగతి ఏంటో తెలుసా? ఆ దెయ్యాలు వానిలో ఉండటం బట్టి వాడినటంటే ఎవ్వరు కూడా సాధుపరచలేకపోయారు. అంటే ఎవరు కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎవరు కూడా వాడిని బంధించలేకపోతున్నారు. కారణం చెప్పాలి, కారణం వానిలో ఎవరున్నారు? వానిలో దురాత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి. కనుక వాడు అస్సలు ఎవ్వరు కూడా వాడిని బంధించలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాడిని స్వాధుపరచలేకపోతున్నారు. ఇది ఆ గెరాసైన దేశములో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్న రెండో స్థితి, సాధుపరచలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు సమాజంలో ఏంటి ఈ సాధుపరచలేకపోతాం, లేకపోతే కంట్రోల్లో లేకపోవడం, మనం మనుషుల్ని చెప్పే మాట వినలేని స్థితి. అంటే వెళ్ళిపోతున్నారు. ఎవరు మనం ఆలోచిస్తే ఎక్కడుంది ఆ స్థితి అని ఆలోచిస్తే ఈరోజు కూడా ఇదే పరిస్థితి. ఏది? ఈ సాధుపరచలేని పరిస్థితి నేటి సమాజంలో కూడా ఉంది. ఏంటో తెలుసా? ఈరోజు మీరు చూస్తుంటుంటారు ఏంటి, ఒక చిన్నపిల్లవాడికి ఫోన్ ఇచ్చారనుకోండి, ఫోన్ ఎలా చూస్తారు తెలిసిన రీల్స్ ఎగిరిపోతుంటే ఇలాగా ఇలా 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 వెళ్ళిపోతుంటుంటే ఎదరికే, ఒరే ఫోన్ ఈరా అన్నామా ఇంకా దొల్లేస్తూ ఉంటారు, ఫోన్ ఈ అన్నామా ఇంకా మన వాళ్ళు మాట అనరు. అంటే ఈరోజు మనుషులను మనం స్వాధీనపరచలేకపోతాం, చెప్పిన మాట వినటలేదు అంటే కారణం ఏంటో చెప్పమంటారా? ఆ దెయ్యాలు మనుషుల్లో దూరిపోతే, ఆ దెయ్యాలు మనుషులను పట్టేస్తేనండి మాట వినరు. ఈరోజు తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు ఎవరిని బిడ్డలు బట్టి, అయ్యో వీడిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, స్వాధీనపరచలేకపోతున్నాం, ఆ మాట వింటలేదు అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరున్నారో తెలుసా? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు పట్టేయటం వల్ల ఈరోజు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినకుండా తిరుగుతున్నారంటే కారణం ఇదేనండి. తల్లిదండ్రుల మాట ఎవరు, పెద్దల మాట వినరు. ఒరే బాబు ఇది చేయకూడదంటే అబ్బే అస్సలే వద్దన్న కార్యక్రమం ఏం చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇది సాధుపరచలేకపోవటం. ఈరోజు పిల్లల్ని సాధుపరచలేకపోతున్నారు. ఏంటి చిన్నపిల్లలను కూడా సాధుపరచలేకపోతున్నారు. చూడండి కారణం, పెట్టేసాడు భూతం. వాడు ఎక్కడో దెయ్యం అనగానే ఎక్కడో దూరంగా చూపించింది, కానీ ఆడు ఎక్కడ తీసుకొచ్చాడు ఈరోజు భూతం? చేతుల్లో పెట్టాడు చక్కగా. ఎక్కడ పెట్టాడు? చేతుల్లో. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి అన్నం తినిపించడానికి కూడా చేతుల్లో మొబైల్ ఇవ్వగానే టకటకమని తినేస్తున్నారు వీళ్ళు. అంటే దెయ్యం అంటే ఎంత చక్కగా ఉన్నదో చూడండి. నిజంగా ఎంత ఎడిట్ అయిపోయారు చూడండి, దానికి ఎంత ఆకర్షితులు అయిపోయారు చూడండి. ఆ డాక్టర్లు ఏమో మరో పిల్లలకి ఫోన్ ఇవ్వద్దంటారు వాళ్ళు.
అయ్యా బ్రెయిన్కి క్యాన్సర్, అయ్యా బ్రెయిన్కి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్తుంటారు. కానీ వీళ్ళు ఇవ్వకపోతే మాట తినరు, అన్నం తినరు. ఫోన్ ఇస్తే ఎంత తింటున్నాడో కూడా తెలియట్లేదు. ఆలోచిస్తున్నారా? అంటే దెయ్యం ఎలా మనుషులని ఆడిస్తున్నాడో చూడండి. ఈరోజు ఈ దెయ్యం వానిలో ఉండటాన్ని బట్టి వారిని మనము కూడా సాధుపరచలేకపోతున్నాం. ఈరోజు మనుషులు ఎందుకు మన మాట వింటలేదు, చెప్పింది చేయలేకపోతున్నారంటే వాడిలో దెయ్యములు అపవిత్రాత్మలు ఉండటం బట్టి వారు పెద్దల మాట కానీ, దేవుని మాట కానీ, సేవకుల మాట కానీ చెప్పే మాట వినటం లేదంటే వానిలో ఎవరున్నారు? దురాత్మలు, అపవిత్రాత్మలు ఉండటం బట్టి. ఇది రెండవదిగా. మూడవదిగా మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల లోకాసు వార్త 8వ అధ్యాయం, ఈ రెండు చెప్పాను మీకు. 27వ వచనం ఒకసారి చూడండి. ఇదే దెయ్యములు పట్టిన వాడి స్థితి. మూడవ విషయాన్ని చూస్తుంటే 8వ అధ్యాయం 27వ వచనం ఒకసారి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఎదురుగా వచ్చాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. దెయ్యములు పట్టినవాడి, మూడో విషయం, దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకోవట్లేదంట. మూడవది ఏంటండి? ఎందుకు కట్టుకోవట్లేదని అడగండి. ఎందుకు కట్టుకుంటలే? వాడికి దెయ్యాలు వాడిలో ఉండడం బట్టి. ఈ మూడవది, వాడు బట్టలు ఎందుకు కట్టుకోవటం లేదంటే వాడిలో దెయ్యాలుండి బట్టలు వాడిని చేసుకుని తిరగనవటం లేదు. ఒకసారి తణుకెళ్ళాం అనే శేఖరన్న గారు ఇక్కడ ఉన్నారు. అక్కడ మానసిక వికలాంగులండి వాళ్ళు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, పెద్దవాడే, బట్టలు వేసుకోడు. ఏంటి అంత పెద్దవాడు బట్టలు వేసుకోకుండా అలా ఉన్నాడు ఏంటి? బట్టలు వేసు కదంటే బట్టలు వేసిన మరో క్షణం చింపేస్తాడని అంటున్నారు. ఏ ఉండనివ్వడండి బట్టలు. పెద్దతను, పెద్ద వ్యక్తి బట్టలు వేయగానే చింపేస్తాడంటండి. అందుకనే ఆ బట్టలు లేకుండా ఒక మూలనే ఉంటాడు. అన్నం పెడుతున్నారు అనగానే వచ్చేసి గబగబ తినేసి వెళ్ళిపోతాడు మరలా. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మాట చదువుకున్నది అంటే దెయ్యాలు మనుషులలో ఉంటే వాడిని ఏం చేస్తాయంట? మూడవది, బట్టలు లేకుండా బహుకాలము నుండి బట్టలు లేక మాట చదువుతామాట. బట్టలు కట్టుకొనక అంటే బట్టలు కట్టుకోకుండా, బట్టలు లేకుండా వాడిని బహుకాలం ఉండే దెయ్యాలు వాడిలో ఉండి బట్టలు లేకుండా చేస్తుంది. అలా దిగంబరుడిగా తిప్పుతుందండి. ఇది ఈ మూడో విషయంలో మనం ఆలోచిస్తే, అంటే దెయ్యాలు మనుషులలో ఉంటే వాని స్థితి ఎలా ఉంటుంది? దిగంబరుడిగా శరీరం అంతా చూపించుకుని తిరగాలి, మంచి బట్టలు వేసుకోకూడదని స్థితి మనసులో ఉంటుంది. ఈరోజు మరి సమాజంలో ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారంటారా? మీరు ఏమైనా చూసారంటారా? లేరండి, అంత మంచోళ్ళు అండి అనుకుంటున్నారా? చెప్తాను మీకు. ఒకప్పుడండి పాత సినిమాల్లో పాత మనుషులు జాకెట్ ఎక్కడికి ఉండేదండి, ఎక్కడికి ఉండేది, ఇక్కడికి. తర్వాత మెల్లమెల్లగా వెళ్ళిపోయి మొత్తం చెయ్యి ఎగిరిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఒళ్ళంతా కప్పుకొని, శరీరం అంతా కప్పుకొని స్థితి రోజు రోజుకి దెయ్యాలు బాగా దూరిపోయి ఏమవుతుంది? శరీరం అంతా కప్పుకొని తిరగవలసిన పరిస్థితి, శరీరం అంతా ఈరోజు చూపించుకుని తిరిగే పరిస్థితి మళ్ళా మెల్లగా. ఇంకా మన కంట్రీలో కొంచెం బెటర్ అనిపిస్తుంది, విదేశాల్లో అయితే మరీ ఘోరమండి బాబు. ఈ చెయ్యిలు వెళ్ళిపోయి చెయ్యిలు ఉండలేదు, అదో ఫ్యాషను. అందరూ చక్కని బట్టలు వేసుకునేవారు చిన్నప్పుడు. చిన్న చిరుగుతేనండి వచ్చాయి, చాలా చిక్కుపడిపోయేవారు చిన్న చిరుగుపోని చేసుకుంటే. ఈరోజు చిరుగుపోని చేసుకుంటే ఎంత ఫ్యాషన్ అండి. మొన్న ఎక్కడ చూశాను, మొత్తం ఇక్కడ ఏమంటారు, చిప్పల దగ్గర మొత్తం పేదలు చిరిగిపోయినాయండి. ఇలా టొక్కమని తిరుగుతున్నాడు. ఇదేంటారా నాయన? ఓహో ఈ మాట విన్న తర్వాత ఓహో దెయ్యాలు బాగా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు చిరిగిపోతే దాన్ని కుట్టేంత వరకు వేసుకునేవారు కాదు, ఇప్పుడు రేట్ ఎక్కువ అంటండి. అబ్బాబా దెయ్యాలు బాగా విభ్రమించిపోయినాయి, ప్రబలపోయినాయి అన్నమాట. అంటే దెయ్యాలు ఉంటే మనిషిలో మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసా? బట్టలు ఏం చేస్తారు, మారిపోతాయి ట్రెండ్. బట్టల్లో ఉన్న చక్కగా ఒళ్ళంతా కప్పుకొని, ఒళ్ళంతా చక్కగా వేసుకుని డిగ్నిఫైడ్గా ఉండవలసిన మనుషులు పిచ్చోళ్ళలాగా చిరిగిపోని వేసేసి మొత్తం ఎక్కడ అంటే మగవాళ్ళు వేసుకున్నారు అనుకున్నాను, కానీ ఈరోజు ఆడవాళ్ళు కూడానండి. మొన్న నేను యూట్యూబ్లో చూస్తేనండి పెద్ద మంచి ప్యాంట్ వేసుకుందే కానీ మొత్తం సిల్లులే పైనుంచి కిందకి ప్యాంటు. ఓహో దెయ్యాలు బాగా ఉన్నాయన్నమాట టీవీల్లో.
అంటే దెయ్యాలు ఉంటే ఏమవుతుంది? బట్టలు సరిగ్గా ఉండవు, ప్యాంట్లు అలాగున్నాయి, షర్ట్లు అలాగున్నాయి. నిజంగా ఎంత భయంకరంగా మనం అనుకుంటున్న ఫ్యాషన్ అనుకుంటాం. ఫ్యాషన్ కాదండి బాబు. దెయ్యాలు మనుషుల్ని ఏం చేస్తున్నాయి? మనుషులు బట్టలు లేకుండా చేసేస్తున్నాయి. మెల్లమెల్లగా టైట్లు చేసేస్తున్నాయి, కురసలు చేసేస్తున్నాయి, పైకి ఎగిరిపోతున్నాయి. అలాగా మనం అనుకుంటున్నాం ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుంటున్నాం. ఫ్యాషన్ కాదు, దెయ్యం యొక్క ఆలోచన ఇది. వాడు మనుషుల్ని బహుకాలము నుండి దయ్యములు పట్టిన వాడి బట్టలు లేక. ఈరోజండి ఈ మనుషులండి, ఈ సినిమా అనేది వచ్చింది చూసారు, ఇది మరీ భయంకరంగా పాడు చేసిందండి సమాజాన్ని. దెయ్యం అక్కడ వేస్తుంది స్క్రీను, తెల్లవారుగా ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు. ఏది ఆడే జాకెట్ వేస్తే ఆడు, ఏ ప్యాంట్ వేస్తే ఆ ప్యాంటు, ఏ షర్ట్ వేస్తే ఆ షర్టు ఇలా వేస్తున్నారండి. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. కేవలం బట్టలు వస్త్రధారణ అనేది ఎలా ఉండాలి దేవుడు చక్కగా చెప్పాడండి. మీరు కురస బట్టలు వద్దు ఏంటి, వస్త్రధారణ కూడా ఎంత చక్కగా చేసుకోవాలో దేవుడు జీవగ్రంథంలో చెప్పాడండి, చాలా చక్కగా చెప్పాడు. కానీ దెయ్యం ఏం చేసాడు తెలిసే, బట్టలు లేకుండా మెల్లమెల్లగా చేస్తున్నాడు. చూసి మీకు ఆలోచించండి. మనం పూర్వీకులు, మన పెద్దలు ఒక 30, 40, 50 సంవత్సరాలకు దీనికి వెళ్ళే బట్టల స్థితి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చూడండి. మెల్లమెల్లగా కొన్ని 50 సంవత్సరాలు అయితే ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇంకేం ఫ్యాషన్ వస్తుందో, ఇంకా ఏం ఎలా జారిపోతారో, దెయ్యాలు ఇలా మనుషులు పట్టి పీడిస్తుందో ఆలోచించండి. 4వదిగా 5వదిగా మనం చూస్తే ప్రియమైన దేవుని వర్లరా, అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి త్వరగా. 5వ అధ్యాయము 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులు కొండలలో కేకలు వేయుచుండను. ఇది 4వదిగా నేను చూస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతడు కేకలు వేస్తున్నాడంటే. అంటే దెయ్యాలు మనుషులలో ఉంటే వాడి స్థితి ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉండడు. ఏం చేస్తున్నాడంట? కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడు, అడి తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, సమాధుల్లో అడి కేకలు వేస్తున్నాడు, ఇటు కేస్తున్నాడు, అటు అరుస్తున్నాడు, ఇటు అరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, దెయ్యాలు మనుషుల్లో ఉంటే మానసిక స్థితి ఎంత భయంకరంగా మారిపోతుందో ఏంటి, కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడండి, అరుస్తుంటూ తిరుగుతున్నాడు. మరి ఈరోజు సమాజంలో ఈ దెయ్యాలు ఉన్నాయా? ఇలా అరిసేవాళ్ళు, కేకలేసేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. ఉన్నారండి అండి. మనుషుల మధ్యన వీడు దెయ్యాలు దూరిపోయి ఏం చేసాడు తెలుసా? మనుషులు గొడవలో, కేకలో, నువ్వెంత నువ్వేంటి అని ఈరోజు మనుషుల మధ్య గొడవలు పెట్టి ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, గొడవలు పెట్టేస్తుంది, మనుషుల మధ్య తగాదాలు పెట్టేస్తుంది దెయ్యం ఏంటి. దెయ్యాలు మనుషుల్లో ఉంటే ఏం చేస్తారు? కేకలేస్తారు. ఏం చేస్తారంటే వాడు కేకలు వేయించుండే అరుపులు ఏడుస్తున్నాడంటే తిరుగుతూ. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా చెప్తుందండి. అంటే ఒక గృహిణి గురించి దేవుడు చెప్తూ తీతుకు రాసిన పత్రికలో ఒక మంచి మాట పౌలు గారు తీతు గారికి రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనములో 3వ 4వ లైన్ మనం చూస్తే స్త్రీల గురించి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను. నెక్స్ట్ మాట, ఇంట ఉండి పని చేసుకునుచు ఉండాలంట. స్త్రీల గురించి ఒక మాట చెప్తూ, అయ్యా స్త్రీలు, అమలారా, తల్లిలారా, మీరు ఏం చేయాలో తెలుసా? ఎంట ఉండి మంచి చక్క పని చేసుకుని మీ భర్తలను పిల్లలను చాలా చక్కగా పోషించుకోండి, నడిపించుకోండి, బలపరుచుకోండి అని చెప్పాడు దేవుని వాక్యం. కానీ ఏం చేస్తున్నారో తెలుసండి? చూడండి తిమోతి గారు రాసిన పత్రిక. వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తుంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక వీళ్ళు ఇంటింటూను ఏం చేస్తున్నారు తెలిసిండి? వీళ్ళు తిరుగుచూ ఏంటి 5వ అధ్యాయము తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాండ్రగుట్టుకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు
వదరబోతులను పరుల జోలికి పోవు వారు నగుట్టుకు నేర్చుకుందురు. దేవుడు ఏం చెప్పాడు స్త్రీలకి? వాళ్ళకి ఇచ్చిన విధేంటి? ఎంట ఉండి మంచి పని చేసుకుని మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను చక్కగా పోషించుకోండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎంటెంట తిరుగుతూ ఆ కొంపో గంట, ఈ కొంపో గంట, ఆ కొంపో గంట, మొత్తం ఏదో రోజు ఏదో కొంప తగలబెట్టేస్తారు. అందుకనే దేవుడు చెప్పాడు, ఏ కొంప తిరగొద్దు, ఇంటింట తిరగవద్దు, ఇంటి దగ్గరే ఉండు. ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? ఇంటి దగ్గర ఉండి మంచి పని చేసుకో అని చెప్తే వీళ్ళేం చేస్తున్నారు? ఇల్లు తిరిగి చూడండి. అందుకంటే క్రైస్తవుల దగ్గర ఉన్న జ్ఞానం ఎక్కడ ఉండదండి. నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ దెయ్యాలు పట్టిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే, ఏంటి ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటి తిరిగి మొత్తం ఏ ఇంట్లో ఏ అగ్గుపలకి ఇస్తారో అప్పుడు ఆడు అరుచుకొని ఈడు అరుచుకొని ఆడిన కేకలు, గొడవ. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్న స్థితి మనం ఆలోచిస్తుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? 4వదిగా కేకలు వేయొచ్చుండెను. 5వదిగా చూచుచుంటే అదే 5వ అధ్యాయంలోను మార్కు సువార్త చివరి మాట, అదే 5వ అధ్యాయం 5వ వచనములో, వాడు ఎల్లప్పుడూ తన్ను తాను గాయపరుచుకొనుచుండెను ఉంది. ఏం చేస్తున్నాడు తెలుసా? రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఏం చేస్తున్నాడంట? వాడికి వాడే. చూడండి ఏండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఎవరైనా మనం ఏ రాయని తీసుకుని, ఏ కొడవలని తీసుకుని మనల్ని మనం కొట్టుకోకుంటామా? ఏండి, మనల్ని మనం కొట్టుకుంటామా? మనల్ని మనం చీల్చుకుంటామా? కానీ వీడేం చేస్తున్నాడు చూడండి అన్నమాట. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండు. తన శరీరాన్ని రాయి గీల్చుకుంటున్నాడు, ఇలాగ లాక్కుంటున్నాడు, నెత్తి మీద కొట్టుకున్నాడు, లాక్కుంటున్నాడు. తన శరీరాన్ని వాడే తన్ను తానే రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి చెప్పాలి? వానిలో దెయ్యాలు ఉండడం బట్టి. అంటే మనం అర్థం ఏం చేసుకోవాలన్నమాట అంటే, దెయ్యాలు మనుషులు దూరిపోతే వాడిని శరీరాన్ని ఏం చేసుకుంటారు? మరి ఈరోజు సమాజంలో ఈ దెయ్యం ఉందా? మనుషుల్లో ఉందా లేదా? ఈరోజు చాలామంది కూడా తినకూడని వాటిని, పీల్చకూడని వాటిని, త్రాగని వాటిని తాగి జబ్బు తెచ్చుకుని కిడ్నీలు అండి, మూత్రపిండాలు అంటారు, ఏమంటారు, అన్నిటిని పాడు చేసేసుకుంటున్నారు. దేన్ని బట్టో తెలుసా? దెయ్యాలు వానిలో ఉండటం బట్టి. ఎంత చక్కగా చెప్తూ ఉంటారండి. ఏంటి, చదువు వచ్చిన వాళ్ళకేమో ఇంగ్లీష్లోను, ఏంటి బాగా చదువుకున్న వాళ్ళకు, తెలుగు వచ్చిన వాళ్ళకు తెలుగులోను, అస్సలు చదువురాని వాడికి బొమ్మేశారు. ఏది? గుట్టక మీద వేసి చదువు వచ్చినోడికి ఇంగ్లీష్లో, తెలుగు వచ్చినోడికి తెలుగులో, అస్సలు చదువుకున్నోడికి ఏం చేశారు? బొమ్మేశారు. రే ఇది తింటే నీ పరిస్థితి ఏదన్నా. ఈడు ఆ బొమ్మ చూస్తూ తినేస్తుంటాడు గుట్టకలో. ఎవరుండి బట్టి? దెయ్యాలు ఉండటం బట్టి. వాడి పక్కోడికి కథ వేసేది వీడు, వాడి శరీరాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారండి. ఈడు కూడా అంతే, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? వానులు దెయ్యాలు ఉండటం బట్టి. ఈరోజు కూడా దెయ్యాలు పట్టేసి తాగకూడని వాటి తాగుతూ ఎంచక ప్రభుత్వాలు చెప్తున్నారు ప్రాణానికి హానికరం. అబ్బా ఎంత చక్కగా చెప్పారు. ఈడు ప్రాణానికి హానికరం అటు డెక్కేస్తున్నాడు. ఈడు ఎలా పాడు చేసుకుంటున్నారు చూసారా? దేనికి కారణం? దెయ్యాలు ఉండటం, దెయ్యం పట్టడం వల్ల. వారి శరీరాలను వాడే పాడు చేసుకున్నారు, వారి శరీరాలు వారే నాశనం చేసేసుకుంటున్నారు. ప్రేమ దేని వల్ల పాడైపోయిన తర్వాత హాస్పిటల్లో అయ్యో నీకు ఆ రోగం ఈ రోగం అని చెప్తుంటే ఏడుస్తున్నారు. దెయ్యాలు మనుషులలో అండి, చెప్పాను మీకు మొదటగా, దెయ్యాలు మనుషులలో ఉండి చేసే కార్యక్రమాలు. కానీ ఈ సంగతులు మనకు అర్థం కాకుండా దెయ్యం అనగానే ఎక్కడో శ్మశానములోను మర్రి చెట్టు మీద తెల్ల చీర మల్లెపూలు పెట్టేశారు చూసారా? ఎలాగ నిజాన్ని ఎలా అబద్ధం చేసేసారు చూసారా? నిజమేంటి? వీడు మనుషులలో ఉండి మనుషులలో దూరి మనుషులను పట్టి వీడు చేస్తున్న క్రియలు ఏంటవి? ఎక్కడ ఉండకూడదు అక్కడ నివాసం అండి. మనుషుల్లో కంట్రోల్ లేకుండా, మానసిక స్థితి సరిగ్గా లేకుండా, తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినకుండా, బట్టలు సరి అయిన వస్త్రధారణ లేకుండా, గొడవలు దెబ్బల ఆటలు పెట్టేసి వాడి శరీరాన్ని వాడే పాడు చేసుకున్నట్లు చేస్తున్నారు. ఇది దెయ్యములు పట్టిన వాళ్ళలో ఉన్న స్థితి. దెయ్యాలు వదిలిపోతే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? లోకాసు వార్త దెయ్యాలు చివరిగా చెప్తున్నాను, అయిపోయింది సమయం.
లోకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. దెయ్యాలు వదిలిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. 8వ అధ్యాయము 35వ వచనం నుండి. లోకాసు వార్త, దెయ్యములు వదిలిపోయిన వాని స్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి నెక్స్ట్ మాట దెయ్యములు చూడాలి బైబిల్ అందరూ. దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు. ఎవరై మనుషుడు? దెయ్యాలు ఉంటే ఎలా ఉంది పరిస్థితి? బట్టలు లేవు, కేకలు, అరుపులు, సమాధుల్లో గాయపరుచుకుంటున్నాడు, అరుపులు అరుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దెయ్యములు వదిలిపోయినవో నెక్స్ట్ ఏమొచ్చిందో చూడండి. బట్టలు కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. బట్టలు కట్టుకున్నాడు, చక్కగా డిగ్నిఫైడ్గా మంచి బట్టలు కట్టుకుని. నెక్స్ట్ మంచి మనస్సుతో, మంచి ఆరోగ్యవంతుడిగా, చక్కగా కుదురుముగా, స్వస్థచిస్తుడే. రెండవదిగా, మూడవది యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఎక్కడున్నాడండి ఆయన? యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చున్నాడండి. అంతకుముందు ఎలా ఉంది పరిస్థితి? దెయ్యాలు ఉంటే ఎలా ఉన్నది పరిస్థితి? దెయ్యములు వదిలిపోయిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఇంకా మూడవది ఏం చేస్తున్నాడో తెలుసా? 38వ వచనములోను చివరి లైను యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా నేను నీతో కూడా ఉంటాను. ఏమంటున్నాడండి? దెయ్యాలు వదిలిపోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ప్రభా, ఆయన పాదాల దగ్గర కూర్చుని నేను నీతో ఉంటాను అంటున్నాడు. 4వది. 5వది ఏమంటున్నాడు? ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను, ఆ పట్టణమందంతటా ప్రకటించాను. ఏం వదిలిపోయిన తర్వాత? దెయ్యములు వదిలిపోయిన తర్వాత చక్కగా బట్టలు కట్టుకున్నాడు, స్వస్థచిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చుని అయ్యా నేను నీతోనే ఉంటాను. తర్వాత సువార్త ప్రకటిస్తారు. ఇప్పుడు దెయ్యాలు పట్టిన వాడు ఎలా ఉన్నారో, దెయ్యాలు వదిలిపోయిన వారు ఎలా ఉంటారో విన్నారు. మీలో ఏ దెయ్యాలు ఉన్నాయో, ఏ దెయ్యాలు వదిలిపోయినా ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ కుమారుడు ప్రభువా, మా రక్షకుడైన క్రీస్తు ద్వారా తండ్రి, ఈ లోకంలో తండ్రి ఒకనాడు మేము కూడా తండ్రి పాపముల చేత, అపరాధముల చచ్చి దెయ్యానికి దాసులమైపోయి బ్రతుకుచిన బ్రతుకుల నుండి నీ కుమారుని ద్వారా మనం బ్రతికించినందుకే మీకు స్తోత్రాలు దేవా. ఇది నిజమని, ఇది కథ కాదు, ఇది నిజం. నిజాన్ని మాయ చేసి మనుషులను దెయ్యమనగా ఎక్కడో శ్మశానంలో, ఎక్కడో మరిచెట్టం, ఎక్కడో నూతుల్లో, ఎక్కడో ట్రాక్ మీద ఉన్నదని మాయ చేసి మనుషులను పట్టి సమాజంలో మనుషుల యొక్క స్థితిని పాడు చేస్తున్న సంగతిని కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. నీ కుమారుడి ద్వారా ప్రభా, మా ఆత్మీయ అన్నయ్య గారు అడ్డాల ఇర్మియా గారి ద్వారా తండ్రి ఈ మాటలు తండ్రి ఈ సమాజంలో ఈ ప్రాంతం నిలిపింప చేయాలని కష్టమైన, ఇబ్బంది అయినా, భారమైన బాధ్యతతో నీ సువార్తను ప్రకటించుచుండగా నీ దాసుని బలపరచండి. తర్వాత నీ విలువైన పలుకులు చెప్పుచుండగా నీ ఆత్మ జ్ఞానముతో నింపమని చెప్పిన మాటలు నీ బిడ్డలు గ్రహించి దెయ్యము మనుషుల్లో ఉండేటువంటి క్రియలు జరిగిస్తుందో నీ బిడ్డలు విన్నారు నాయన. నేటి నుండి నేను మాటలు గ్రహించి అర్థం చేసుకుని ఆయా దెయ్యములు లేని వాని స్థితి ఏ విధముగా ఉన్నతమ్మగా ఉన్నదో గ్రహించుకుని నీకోసం ఉన్నతంగా బ్రతికదని తన దయచేయమని క్రీస్తు వారి నామముని ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నీ మహోన్నతమైన శ్రేష్టమైన నానబడి వందలు చెల్లిస్తున్న కృపగల దేవా, గత 2 రోజుల నుండి నాయన ఇదిగో నీ కుమారుడు ఇర్మియా గారి ద్వారా, అలాగే ఈ లోదరైన సంఘ పెద్దలు, అలాగే గురువర్యులు, మరి ఎవరైతే ఈ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎందరైతే దీన్ని సహకరించారో ప్రతి వారి ద్వారా నాయన విత్తబడుతున్న మాట, నీ దైవజనుల నోట మాట్లాడిస్తున్న ప్రతి మాట వారి హృదయాల్లో విత్తుకొని విన్న వాక్యం ప్రకారం జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇవ్వబడిన టైటిల్ కథ కాదు ఇది, నిజమే ఇది. కవులు కళల్లో
రాయనిది, పండితుల పాండిత్యాలలో లేనిది, జ్ఞానుల యొక్క జ్ఞానానికి అన్నది అనే కరపత్రం. ఎన్ని వేల కరపత్రాలు ఏం చేయండి ఇర్మియా గారు? ఒక 5,000. అలాగే ఈ సువార్తను ప్రకటించాలని చిన్న పాంప్లెట్లు అయితేనేమి, పోస్టర్లు అయితేనేమి, అలాగే వీడియో యాడ్ చేయటం కానీ, ఎందుకు నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచన కలిగి ఈ యొక్క కరపత్రాలు పంపించి, కథ కాదు ఇది, నిజమే, ఇదే ఎందుకు నిజం, ఆ నిజమేంటి అని తెలియజేయడానికి మీ అందరికీ పిలుపునిచ్చారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే మనకి మన పనులు ఉన్నాయి. దేవుడి పనుల కన్నా మన పనులు, మన సొంత పనులు. ఒక ఆదివారం నాడు కూడా పాస్టర్ గారు సంఘంలో మొదటగా వచ్చి, అమ్మా మీ పనులు ముగించుకుని, చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే ఆల్రెడీ 1 గంట నుండి పాటలు పాడుతున్నాం, మీ పనులు ముగించుకుని రావాలంటే ఇంకా తోమేవాళ్ళు తోముతూనే ఉంటారు, టీవీలు చూసేవాళ్ళు చూసినట్టే ఉంటారు. ఆదివారం వచ్చినప్పటికీ వెజిటేబుల్ ఉండదు, నాన్ వెజ్ కనుక ఆ రోజే ఎవరొకరు వస్తారు. అంటే దేవుని మాటకి ఈరోజు మనం విలువనిచ్చేవారముగా కనపడతలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. దేవుని మాటకి విలువనిచ్చేవారైతే కనుక ఈ శబ్దయంత్రం ద్వారానే కాదు, ఈ గ్రౌండ్ ఎలా ఉండదో నిండిపోయి ఉండేది ఈ పాటికి. మనుషుల మాటలకు విలువ ఉంది తప్ప దేవుని మాటకు విలువ లేదు. అందుకే కౌలు కాలాల్లో రానది, ఇదిగా నిన్న ఆదివారం నాడు పుస్తకం వచ్చినప్పుడు దాంట్లో ఇది మంచి మాట అని చెప్పి కింద ఒక పాట రాశాడు. ఆ పాట ఏంటంటే దాంట్లో కింద కొటేషను, మాది పెనుగొండ పక్కన, సిద్ధాంతం పక్కన గోదావరి. అది సిద్ధాంతులు ఈయన ఆల్రెడీ చేశారు అంటున్నారు కాబట్టి గోదావరి గొట్టు ఉంది, గొట్టు మీద చెట్టు ఉంది, చెట్టు చివరన కొమ్మ ఉంది, కొమ్మ మీద పెట్ట ఉంది, పెట్ట మనసులో ఏముందో తెలియలేని నీకు రాసావు, పాటను రాసావు, మంచిది. పాండిత్యానికి అందనిది, కవులు కళాల్లోకి రానిది. 64 లక్షల జీవరాశుల్లో ఒక పెట్ట మనసులో ఏముందో తెలియలేని నీకు 64 లక్షల జీవరాశులు, ఒకటి తక్కువ. ఈ దేవుని మనసులో ఏముంది, అసలు దేవుని ఉద్దేశం ఏమై ఉంది, అసలు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి, ఈ జన్మ పరమార్థం ఏంటని ఆలోచించే తీరిక ఎక్కడుంది? పెట్ట మనసులో ఉన్నదే నీకు తెలియకపోతే దేవుని మనసులో ఏమున్నదో ఎలా తెలుస్తుంది? కనుక ఈ పాట ఇది దేవుడి సమాజానికి అర్థం కాలేదు. దేవుడి సమాజానికి ఎందుకు అర్థం కాలేదంటే, దేవుని యొక్క మనసులో ఏముందనేది నీకు తెలియాలంటే ప్రప్రథమంగా దేవుడు ఏవైతే మన కోసం రాయించాడో, మన సృష్టికర్త మన కోసం ఏమి రాయించాడో, ఈ భూమి మీద మనం రావటానికి, ఈ జన్మకి పరమార్థం ఏంటో తెలుసుకుంటే తప్ప నీకు అర్థం కాదు. అందుకే కథ కాదు ఇది, కథల పుస్తకం కాదు ఇది, ఇది యథార్థమైనది, యథార్థమైన గాథ. అందుకే ఈ భూమి మీద ఆయన మనం రాకముందు ఈ విశ్వాన్ని, సకల చరాచర ప్రకృతిని సృష్టించటానికి ఆయన ఎన్ని దినాలు కష్టపడ్డాడు నీ కోసం అనేది నువ్వు ఆలోచించగలిగితే, మనిషి ఈరోజు ఆలోచించవలసిన అవసరం లేదు, అన్నీ ఫ్రీ.
ఈ పంచభూతాల్లో నువ్వు అనుభవిస్తున్న ఈ రోజు, నీవు అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆయన పడేసిన భిక్షాన్ని కూడా తెలియక ఈరోజు సమాజంలో ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ. మాకు మా పనులు ఉన్నాయి, అందరూ తమ సొంత కార్యములే చూచుకున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు పట్టించుకోవాల్సిన పనేముంది? ఇక్కడ ఒక గొంతు లేస్తుంది. ఇదిగో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇర్మియా, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భంలో ఉండక ముందే నీ తండ్రి ఆయన తాతగారులు, ఆ తాతగారులు అంతకుముందు అలా మూలాలలోకి వెళ్తే ఆదాములో ఏ జీవాన్నైతే దేవుడు ఊదాడో, జీవవాయువు నాసికారంధ్రాల ద్వారా దేవుని ద్వారా ఆ దేవుడి నాసికారంధ్రాలకు ఊదాడో, ఆయనలో నుండి వచ్చి ఈ తరంలో మీ మధ్య ఈ దేవుని మాటలు చెప్పటానికి ఈరోజు ఇర్మియాని పుట్టించాడు ఈ ప్రాంతానికి. ఇది నిజం. ఆ రోజు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం దేవుని మీద తిరుగుబాటు చేసి, మీరు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మీరు మీరుతున్నారు, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుకునేది ఎవరు, 70 సంవత్సరాలు మీరు చెరకు వెళ్ళిపోబోతున్నారు, నెబుకద్నెజరు అనే బబులోను మహాసామ్రాజ్య చెరకు మీరు 70 సంవత్సరాలు చెర వెళ్ళిపోతున్నారు, దేవుని ఆజ్ఞకు లోబడండి, పస్కా మీకు ఏదైతే ఇచ్చాడో అది ఆచరించండి, 7 సంవత్సరాల తర్వాత మీ భూమిని విడుదల ప్రకటించండి. ఎన్నో మాటలు దేవుని ఆలయం దగ్గర ఇర్మియా చెబుతున్నా మేనాని సమాజంగా ఆ రోజు పట్టించుకొని సమాజంగా ఆ రోజు ఉంది. ఈరోజు ఇర్మియా గొంతెత్తుతున్నారు. ఈరోజు సమాజం కూడా వినే సమాజం అయితే ఎలా ఉండదో, ఎలా కనబడదో. అసలు దేవుని మాట అసలు మనల్ని ఎందుకు, చూడండి యెషయా గ్రంథం 45:12 ఎందుకు పుట్టించుకున్నాడు ఆయన? భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే. ఆయన సృజించుకున్నాడు. సారెపై కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి ఇర్మియా, ఆ సారెపై నీ రూపాన్ని చెక్కటానికి, నిన్ను తల్లి గర్భంలో నీ అవయవ రూపాన్ని నిర్మించడానికి దేవుడు ఎంత ప్రణాళిక వేసుకున్నాడో నీకు అర్థం కాలేదు. ఆయనే సృజించాడు. ఆయన సృజించి ప్రారంభ అపోస్తల కార్యాలు 17లో మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో ఒకను నుండి ప్రతి జాతి మనుషులను నేను సృష్టించి, ఒకను నుండి ప్రతి జాతి మనుషులను నేను సృష్టించి నేనే సృష్టించుకున్నాను. ఎందుకు సృష్టించుకున్నాను? వాళ్ళని ఎందుకు సృష్టించుకున్నాను అంటే నాకు మహిమ కలగజేస్తారని, నాకు కీర్తిని కలగజేస్తారని. అందుకే ఈ మానవ జన్మ పవిత్రమైన జన్మగా తల్లి గర్భంలో ఈరోజు ఎక్కడ మీరు కూర్చున్నారంటే ఇదిగో ఆయన ఆకర్షణలో మీరు ఉండారు కనుక ఇక్కడ ఉన్నారు. ఇక్కడ లేనివారు, ఆయన ఆకర్షణలో లేనివారు కనుక దీనికి దూరంగా ఉన్నారు. ఆయనే సృజించాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యం, ఆయన నామం కన్నా, చూడండి కీర్తన గ్రంథం 138 2వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం, చదవండి. 138:2 చేయుచున్నాను నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును ఆయన ఇచ్చిన వాక్యం గొప్పది. ఆయన నామాల కంటే పితరులకి సర్వశక్తి గల దేవుడిగా తనను తను కనపరుచుకున్నాడు. మోషే ద్వారా నేను ఉన్నవాడును అనువాడునని కనపరుచుకున్నాడు. తర్వాత అనేకమైన పేర్లతో ఆయన కనపరుచుకున్నా ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని ఎందుకు గొప్ప చేశాడు? వాక్యానికి విధేయులై ఉండాలని, ఒబీడియన్స్.
నీవు దేవుని వాక్యానికి విధేయులు ఉండాలి. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం, నేను త్వరగా చెప్పుకుని వెళ్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, నీ దేవుడైన యెహోవా వాక్కును ముందే ఏం చేయాలంట? కూర్చున్నప్పుడు ఎక్కడ మనసు పెట్టకూడదు. ఇక్కడ కూర్చుని ఇంటికాడ బట్టలు ఆరేసాం, అవి ఆడుతున్నాయా లేదా, టీవీ ఆన్ చేశానా లేకపోతే స్టవ్ ఆఫ్ చేశానా లేదా, అసలు ఎన్నింటికి కుదులు పెడతారు మమ్మల్ని, ఎన్నింటికి కుదులుతారు? అశ్రద్ధ. శ్రద్ధ ఉండాలి దేవుని వాక్యం మీద. దేవుడు మన రాత్రి పడుకున్నప్పుడు మన హృదయపు అంతర్భాగాలను పరిశీలించే దేవుడు ఆయన. మన హృదయపు అంతర్భాగాల్లో ఏముందో మనం నిన్నటి వారం ఈరోజు వారము కాము కదా. ఏ క్షణాన్ని నీ గుండె చప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా. ఏ క్షణాన్ని మృత్యువు నిన్ను కబలిస్తుందో తెలియదు కదా. ఏ రూపాన వస్తుందో తెలియదు కదా. అందుకే పౌలు గారు అన్నమాట, నేను బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం అని అనగలిగాడంటే, నేను ఈ రోజుకి ఈ క్షణం నేను చనిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్తాను, పరదేశకు నేను వెళ్తాననే గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇవ్వగలిగాడంటే ఆయన ఎలా బ్రతికాడు, యథార్థత. అందుకే ఆయన మాటకి ఏమన్నాడు ఆయన? నిర్గమకాండం 15:26లో శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయత, ఆయన మాటకు విధేయత చూపించే వాళ్ళు కావాలంట. అది ఎవరైనా ఆయన మాటకు విధేయత. విన్నామండి, భక్తి ఏదో రకంగా చేసేసుకుంటామండి, విన్నది ఎలాగైనా అన్నీ మనం చేయగలమండి అంటే కుదరదు. దేవుని దగ్గర ఆయన ఏం చెప్పాడో అదే చెయ్యాలి. అలా చేయని వారు భక్తుల్ని, వారు పెద్ద పెద్ద వాళ్ళైనా దేవుడు ఎంత పక్కన పెట్టాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఏమండి ఒకసారి మనం నిర్గమకాండము అయితే లేవికాండం 16వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూడగలిగితే, లేవికాండం 16వ అధ్యాయము 12-13 వచనాలు. దోపార్తులను తీసుకొని ఆ దూపము మేఘము వలె ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలను. యెహోవా సన్నిధి మీద ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెరలోనికి తెచ్చి, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత చక్కగా కట్టడ రాయించాడంటే, దేవుని యొక్క మందిరం, యెరూషలేము మందిరంలో అంతకుముందు గుడారాల్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి యాజకుడు ఒక్కడే అర్హత కలిగిన వాడు, యాజక ధర్మం జరిగించాలి. దానికి ఆ ఆలయానికి ముందు బలిపీఠం, లోన ధూపవేదిక, ఆ ధూపవేదిక దగ్గర ఉన్న ధూపార్తులోని తీసుకుని, చూడండి మనం మొన్న పోప్ ఫ్రాన్సిస్ గారు మన చనిపోయారు కానీ ఆయన వాళ్ళ ఆర్సీఎం వాళ్ళు ఇలాగా అంటూ ఉంటారు, మీకు తెలుసు, మీకు ఐడియా ఉందో లేదో, ధూపం వేస్తారు వాళ్ళు ఇప్పటికే కూడా. అవి నీ ఇష్టమైనట్టు నువ్వు వేయకూడదు. ఆయన చెప్పాడు ఒక మాట, ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డుధరలోనికి వాటిని తెచ్చి అలా చేయమని అంటే, ఎలా చేశారని మనకు తెలుస్తుంది.
10వ అధ్యాయం లేవికాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద తమ ధూపద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. మాట మాట దేవుని మాట ఎంత శ్రద్ధగా వినాలో చూడండి. వేరొక అగ్నిని తీసుకొస్తానికి వీళ్ళెవరు? ఎక్కడి నుండి తెమ్మన్నాడు, ఎక్కడ వేయమన్నాడు? ధూపార్ధని ప్రార్థనకి సూచన. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు మాకు సహాయము వెను వెంటనే. ప్రార్థన ధూపం అంటే ప్రార్థనకి సూచన, ఆయన సన్నిధికి వెళ్ళేది. వీళ్ళు అహరోను కుమారులు ఏం చేశారంటే ఆయన సన్నిధికి ఏది చేయమన్నాడో విరుద్ధంగా, ఆయన మాటకు విరుద్ధంగా చేసిన వెంటనే 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి. వీళ్ళు చేసింది ఏమన్నా నిప్పులు అది కాదని కూడా చేశారండి అంతే. ఆయన చెప్పు నిప్పులు కాకుండా వేరే నిప్పులు అట్టుకొచ్చి చేసేసారు. ఏదో నిప్పులు కదా, చేసేస్తే సరిపోద్ది కదా అని. వెంటనే ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఏంటిది? ఈ మాత్రానికే వేరొక అగ్నిని తీసుకొస్తే ఆయన మాట అంటే ముఖ్యం. ఆయన మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా విన్నదాని ప్రకారం చెయ్యాలి. విడిచిపెడతాం కాదు. ఈ చెవుని విని ఎన్ని స్వార్థ కోటాలకు వెళ్ళి ఉంటామండి మనం. ఇక్కడ కూర్చున్న మన అనుభవం ఎంత? 40, ఇప్పటికే నాకు 45. నేను నెక్కర్లు వేసుకున్న కాడి నుండి ఇర్మియా గారిని చూస్తున్నాను. ఎన్ని మీటింగులు చేసి ఉంటాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మనం ఎన్ని మీటింగులు, ఎంత సేవ చేసి ఉంటాం, ఎన్నిసార్లు దైవ సేవకుల ద్వారా చెప్పుంటారు. విడిచిపెడతాం కాదండి. విన్న వాక్యం ప్రకారం మన మనస్సాక్షి దేవుని ఎదుట ఎలా ఉంది, ఈ రోజుకి మన జీవితం ఆయన ఎదుటికి ఎలా ఉంది, మన పరిశుద్ధత ఎలా ఉంది. నేను పరిశుద్ధునిగా మీరును పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుణ్ణి. మీ జీవితాలు శపించబడిన జీవితాలుగా మారటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మాట వినలేదు. ఎందుకేనండి? ఎందుకు చెప్పండి? నిజంగా మనం ఒక కంపెనీలో పనిచేస్తామండి. ఆ కంపెనీలో పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినిన ప్రకారం మనం చేస్తూ ఉంటాం, ఎదరికెళ్ళిపోతున్నాం అనుకోండి. దాన్ని బట్టి మనకు ఇంకా గ్రేడ్లు పెరుగుతూ ఉంటాయి, జీతం కూడా అంతే కదండి. లోకంలో మనం మనుషుల మాటకి, మన యజమాని మాటకి, మనం పనిచేసే యజమానికి మాటకి విలువిస్తే అతనే మనకి నా మాట చక్కగా ఉంటున్నాడని, ఒబే అవుతున్నాడని అతనే మనకి చక్కగా జీతాన్ని ఇస్తాడు, మన గ్రేడ్ని పెంచుతాడు కదా. లోకంలో తల్లిదండ్రులైన వారు పిల్లలు చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం వారి మాటను కనుక విని ఆ మాట ప్రకారం వాళ్ళు చేసినప్పుడు పిల్లలు ఏది కోరుకుంటే తల్లిదండ్రులు వారి అవసరాలు తీరుస్తారు కదా. ఇది లోకంలో జరుగుతున్న నానుడే కదా. మరి తండ్రి అయిన దేవుడు ఆయన వాక్యాన్ని ఆయన నామం కంటే వాక్యాన్ని గొప్ప చేసినప్పుడు ఆ వాక్యాన్ని వినటానికి వేల సంఖ్యలో కూడుకుని దేవుని మాటకి విధేయత చూపించవలసిన మనిషి విడిచిపెట్టేవారుగా ఈ సమాజం దైవ సమాజంగా కావాలని కోరుకున్నాడు, దేవుళ్ళుగా తయారవ్వాలని కోరుకున్నాడు. మనలో ఉన్న దైవత్వం పోగొట్టుకున్న నాడు తిరిగి జీవాధిపతి అయిన ఆయన ద్వారా ఆ జీవాన్ని మనకి తిరిగి పునరుద్ధరింపచేసి ఆ జీవాన్ని మనకిస్తే బ్రతుకుతున్నాం. ఈరోజు వేరొక అగ్నిని తీసుకొచ్చి వేస్తే ఉంచాడండి వాళ్ళని. మరొక మాట చూస్తే మనం సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండము 4:15 కప్పడం ముగించిన తర్వాత
కహాతీయులు దాన్ని మోయరావలెను, అయితే వారు చావకుండాన్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదని ప్రత్యక్ష గుడారంలో కహాతీయులకు అది భారము. అంటే మందసాన్ని చేసినప్పుడు దానికి కింద తుమ్మకర్రతో మందసాన్ని చేసినప్పుడు ఉంగరంలోలే, ఉంగరం ఎలా రింగుగా ఉంటుందంటే ఆ రింగులు ఉండాలి. ఆ రింగులకి కమ్ములు తిప్పి ఆ కమ్ముల్లో మనం చూడండి, మన రోడ్డు మీద మనం తీసుకెళ్తారు కదా, దాన్ని ఏదో అంటారు, ఒక దాన్ని ఏదైనా తీసుకెళ్తానికి కమ్మి కడతారు. అలాగా ఏదైనా మొయ్యాలంటే 4 కర్రల కింద అలా ఇనప కమ్ముల్లో వేసి ఆ లేవీకి సంతతి చెందిన కహాతీలు తప్ప మరొకరు దాన్ని మోయడానికి వీలు లేదు. అది వాళ్ళే మోయాలి, మీరు ఒకరు వచ్చి మోయడానికి లేదు. ఇట్ ఇస్ నాట్ రూల్. యాజకుడు చేయవలసిన పని యాజక పని, ఆయన మోయకూడదు. లేవీల్లో కహాతీలో దానిని మోయాలి, మందసాన్ని. చూడండి, మనం సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఏంటమ్మా, కహాతీయులకు ఇవ్వలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటే వారి పని కానీ గనుక వారికి వాహనకు. అంటే వీళ్ళకి ఆవులు పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే, వీళ్ళకి ఆ రోజు పంపకాల్లో వారికి ఆవులను ఇవ్వలేదండి. ఎందుకంటే వీళ్ళలో చేయవలసింది ఏంటంటే ఆ యొక్క మందసాన్ని మోయవలసిన పని కాబట్టి ఆ పనిని వాళ్ళు అప్పగించారు. అయితే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఏం జరిగింది మనం చూస్తే, 2 Samuel chapter 6, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. ఈ క్రియాతార్యము దగ్గరికి, క్రియాతార్యం అనే ప్రదేశము ఒక స్థలం, ఆ స్థలాన్ని దగ్గరికి ఈ మందసాన్ని తీసుకుని ప్రయాణం అవుతున్న వేళ చూడండి అక్కడ ఏం జరుగుతుందో మనం చూడగలిగితే, దావీదు 5వ వచనం, దావీదు ఇశ్రాయేలు అందరూ సర్వవృక్షమ కర్రలతో చేయబడి నానా విధముల సితారులతోనూ సర్వమండలము తంబూరులతోనూ మృదంగములతోనూ పెద్ద తాళములతోనూ వాయించుతూ యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. వారు నాకోన కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా మందసమును జారిపోతుందని చెయ్యి చాచి పట్టుకున్నాడు. ఏం జరిగిందండి? యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనగా అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్దా ఇటు చెయ్యక జారుతుందని చెయ్యట్టాడండి. మందసం జారిపోతుంది కదా, ఒకవేళ చెయ్యేలా పెడితే ఆగిపోద్దేమో అనుకున్నాడు. దీనికి ఈయన ఎవరితో ఆలోచించాడు? ఏ పెద్దలతో ఆలోచించాడు ఈయన? ఈ దావీదు గారు ఏం చేశారంటే తన పెద్దలను తీసుకొచ్చి దీన్ని అసలు ఏం చేయాలంటే దీన్ని ఏం చేయాలనేది ఒక ఆలోచన చేశాడండి. ఆయన దీన్ని ఎలా తీసుకెళ్లాలని ఆలోచన చేశాడంటే ఆ పెద్దలందరినీ అధిపతులందరినీ కూర్చి మనం ఇలా మందసాన్ని తీసుకెళ్లాలా, ఎడ్ల బండి మీద ఇలా కట్టేసి తీసుకెళ్ళిపోవాలని ఈయన సొంత ఆలోచనలు తీసుకొచ్చి పెట్టాడు తప్ప దైవ గ్రంథంలో దాన్ని ఎవరు నియమించాలి, ఎలా తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచించలేదు. మనమైనా ఏదైనా పని చేయాలంటే మనకి దేవుని వాక్యం, మన సొంత వ్యవహారం చేస్తే కుదరదండి ఏదిని. అది కేవలం ఆ కహాతీలు తప్ప వేరొకరు మోయకూడదు. ఆ కొత్త ఎడ్ల బండి ఈ దరువుకి ఒకసారి ఏమైపోయి ఈ లోపు పడిపోతుందండి. ఎవరు పడతాలు ముట్టుకుంటానికి ఉందా? ఒక యాజకుడు తప్ప వాటిని ఎవరో కూడా లేవి వంశస్థులైన యాజకులు తప్ప మరొకరు ముట్టుకుంటానికి లేదే. దాన్ని మోయవలసిన బాధ్యత కహాతీలు తప్ప వేరే వాళ్ళకి లేదే. ఆయన మాట అంటే మాట అండి, ఆ మాట తప్పితే కుదరదండి. భక్తుల దావీదే తన హృదయానుసారుడే ఒప్పుకున్నాడా? ఈ దారుణమైన తప్పు అతని మీద నెట్టాడైనా నీ వల్ల ఉజ్జా చనిపోయాడు,
నువ్వు నాతో విచారణ చేయలేదు, నువ్వు పెద్దలతో విచారణ చేశావు, నా దగ్గర విచారణ చేయాలి. మోషే అండి, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన జన్మ కారణ జన్ముడిగా మోషేను పుట్టించి 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు స్లేవరీ వర్క్ చేసుకుంటున్న వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను రప్పించడానికి అక్కడి నుండి గోషేను ప్రాంతం నుండి పాలుతేనలు ప్రవహించి కానాను దేశానికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన జన్మ ఆయనకి ఇవ్వబడితే నడిపించే భాగంలో 40 సంవత్సరాలు రెస్ట్ లేకుండా వాళ్ళతో నడుస్తున్న వేళల్లో ఒకరోజు నీళ్లు లేక బండతో నాయనీళ్ళు బండతో వాళ్ళు ఇసుకిని చేస్తున్నారు. 6 లక్షల కాల్పనియం కదండి, 6,350,000 మంది మొత్తం ఆ కాల్పనియం. ఇసుకిని చేస్తున్నారు, నీళ్ళు కావాలని. చూడండి ఒక్కసారి సంఖ్యాకాండం 20 8వ వచనం, 20వ అధ్యాయం 8వ వచనం. నీవును సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి నీ కర్రను తీసుకొని ఆరోనును సమాధిని పోగు చేసి వారి కన్నులు ఎదుట బండతో ఓన్లీ మాట్లాడంతే, అది నీళ్ళు ఇస్తుంది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి చదువు, కిందకి చదువు. తీసుకుని పోయాను. ఒరే ద్రోహులారా వినుడి అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 కొడేహాడంతే. కొట్టగా నీళ్ళైతే వచ్చినాయి, కానీ రా నువ్వును మీ అన్నయ్య పక్కకు రండి ఒకసారి. ఆ పైన లక్క సరిపోయింది, మీరు ఏమో రా నువ్వు పక్కకు రా, పక్క వచ్చే. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల కన్నులు ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. నా మాట చాలా జాగ్రత్తగా నువ్వు విని పరిశీలించి నడుచుకోవాలి. నువ్వు ఏదో చెప్పేశాడు కదా అని నువ్వు ఎప్పుడు కొట్టమాలని కొట్టేశాడు అంతే. మాట చాలా జాగ్రత్తగా వినాలి, దేవుని మాట. అందుకే ఏదోట్లే అయిపోద్దాని అనుకుంటే కుదరదు. ఏదో నిప్పులను కట్టుకొచ్చేసేసారు, నాదాబు అబీయులు అయిపోయారు అక్కడ. దావీదేమో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముచ్చటించి, అబ్బో ఇదేమీ పర్వాలేదు, నేను వాళ్ళతో మాట్లాడి నేను ఏదో పర్లేదు వాళ్ళతో మాట్లాడేసి నేను ఏదో చేసేద్దాం అనుకుంటే ఆ కిర్యాతారిము దగ్గర ఆ ఉజ్జా చనిపోయాడు. ఇక్కడ చూస్తే మాట్లాడు అంటే కొట్టాడు. కొట్టిన దానికి 40 సంవత్సరాలు అయితే తన జీవితాన్ని 40 సంవత్సరాలు ఏమో అలా అక్కడ వెళ్ళిపోయాడుగా చంపిన తర్వాత మావ దగ్గరికి. 40 సంవత్సరాలు వచ్చాడు. 40 సంవత్సరాలు సాగిన కాలంలో అంతే డబారు చేసి పడేయాడండి. ఎన్ని మార్లు నాయనా తండ్రి, దాని గురించే కదా నేను ఎన్ని కష్టాలు పడింది. ఒక్కసారి ఆ పాలుతేనెలు ప్రవహించి కానాను దేశంలో అడుగు పెడతానికి ఒక్కసారి సెలవు తండ్రి. పలుమార్లు ప్రార్థన చేస్తే షటాప్, నీవు నది దాటి అవతల అడుగు పెడతానికి వీలు లేదు. ఈడెవరు? ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించి కానాను దేశాన్ని వరకు నడిపించిన మోషే గారి మాట, ఒక్క మాట అంటే దేవుడు దేనికి విలువనిస్తున్నాడండి? ఆయన నామము కన్నా ఆయన వాక్యానికి విలువనిస్తున్నాడు. మాటకు విధేయత చూపించాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. అందుకే అన్నారు చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 26, 27. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి
నా మనవి వినకపోయాను. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మీ గురించి నా మాట వినకపోయాను. చాలు ఇక ఆపు, చాలు ఇక ఆపు, నువ్వు మాట్లాడకేక, నేను చెప్పింది నువ్వు చేయలేదు. అదిగా పిష్క కొండ మీద నుంచి చూడు, అంతే. నువ్వు అడిగట్లేవు, నువ్వు పెట్టకో. నా మాట నువ్వు శ్రద్ధగా విని చేయలేదయ్యా. ఎలా ఉంటుందండి మన పరిస్థితి? 40 సంవత్సరాలు సేవ చేసి చేసి లాస్ట్లో అడుగు ఎట్టబోతున్నాం. అంతా అన్నం వండుకుని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఏదో పడిందానికి ఇంకంతే మన పరిస్థితి. అలా అయిపోయింది పరిస్థితి. మోషే గారి బెల్లలేని పరిస్థితి. అంటే మాటకి అంత విలువ. అందుకే ఆ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనం చివరిగా మనం చూసుకుంటే, నేను దేవుడైన యెహోవా ఇచ్చే ఆజ్ఞలను నేను ఆజ్ఞాపించుచున్నాను, దానిని గైకొనుటి యందు నేను నీకు ఆజ్ఞాపించిన మాటతో నువ్వేదో కలిపేసి కాపీ పేస్ట్ చేయకూడదు. నువ్వేమీ కలపకో, ఏమి తీయకో ఆయన మాటకి. ఎవరి మాట అది? సృష్టించిన సృష్టికర్త మాట. ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలు 617 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ మీరినా వాళ్ళ విషయంలో ప్రతి దాని మీద తీర్పు తీర్చిన వాడు. ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన మాటలో ఏది కలపకూడదు, ఏది తీయకూడదండి. అందుకే కదండి అటు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, ఇటు అన్యులైన మనము దేవుని ఎరగని వారం. ఒకప్పుడు దేవుని ఎరగని వారం మనమంతా. అన్యులై దేవుని ఎరగని మనల్ని దేవుని ఎరుగమని చెప్పుకున్న వాళ్ళు ఎవరో నీతిమంతులుగా లేనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువల సిరువులో తన రక్తాన్ని కార్చి మరణంపై విజయం సాధించి, అందుకే మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. సిలువ వేయబడని క్రీస్తులో లేదు శక్తి, సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది శక్తి. ఆయన పునరుద్ధానంలో ఉంది శక్తి. ఆయన పునరుద్ధానం శక్తి. ఆ జన్మ బ్రహ్మచారిగా కామక్రోధ మదమర్చార్యాలు లేనివాడిగా నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయలేదంటే సవాలును విసిరినవాడు ఈ సమాజానికి. నాలో పాపముందా చూపించండి. నా రోల్ మోడల్. నువ్వు రోల్ మోడల్గా నువ్వు ఎవరిలో పెట్టుకుంటావు? ఒక సినిమా హీరోని పెట్టుకుంటావు, ఒక క్రికెటర్ని పెట్టుకుంటావు, లేదా ఎవరినో పెట్టుకుంటావు రోల్ మోడల్గా. నీ రోల్ మోడల్ ఉన్నవాడు వాడు ఏదో తప్పుదూలో చేసినప్పుడు నీది అక్కడితోనే కథం. నేను పెట్టుకున్న రోల్ మోడల్ క్రీస్తు చరిత్ర, తెరిచిన పుస్తకం ఆయన జీవితం. ఆయన కంటిలో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన ఆలోచనలో కానీ ఏ తప్పు లేదు. పవిత్రమైన జన్మని ఆ జన్మ బ్రహ్మచారిగా ఆయన 33.5 సంవత్సరాలు తెరిచిన పుస్తకంలో నాలో పాపం ఉందని మీలో ఎవడరా చెప్పగలడని ఆయన జీవించిన జీవితం అండి పవిత్రమైన జీవితం. ఆయన పునరుద్ధాన శక్తి. అందుకే మహిమనిచ్చాడు ఆయన. ఆయన మహిమ ప్రభావములతో. మహిమ అంటే ఏంటి? ఆయన మహిమ మనం అనుకుంటాం. ఆయన మహిమ అంటే ఏంటి చెప్పండి? మహిమ అంటే ఏమి కాదండి, ఆయన కుమారులు, దేవుని కుమారులుగా మనకు ఉన్న మహిమ. మనము ఆయన పిల్లలుగా మనకు మహిమనిచ్చాడు. కీర్తన 8:5 ఏమంటాడు? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, నరుణ్ణి తక్కువగా చేసి తిని మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసింది. ఏది కిరీటం ఎక్కడుందో అనుకుంటున్నావా? నీవు దేవుని కుమారుడు. ఈ కనబడని పదార్థాలు ఏదైతే ఉన్నాయో నీకు కనబడతలేదని లేవు అనుకుంటే ఎలా? దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు కనబడడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ఇదిగో ముల్లోకాన్ని ఏలుతున్నవాడు పరమందు ఉన్నవాడు ఆయన. ఆయన ఉన్నది ఆయన లోకం. దేవుడు కనబడడు, పరలోకం కనబడదు. ఉందా? నమ్మాలి, విశ్వాసం. ఆయన పునరుద్ధానం, తన కుమారుడు పునరుద్ధానుడు అయ్యాడు.
నేటికి ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఆయన రక్తం ఈ రోజు దాకా ఎందుకు పనిచేస్తుందని అడిగేవాడు ఒకడు. ఎందుకు పనిచేయదురా? ఎందుకు పనిచేయదు? మీ తాత పోతున్నప్పుడు, మీ నాన్న పోతున్నప్పుడు విల్లు రాయించుకుంటావు కదా, విల్లులో ఏమి రాస్తావో తెలుసా? వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ హక్కు భుక్తులన్నీ నీకు చెందుతాయి. దట్ ఈస్ విల్. ఆయన మరణ శాసనం రాశాడు. సిలువలో నేను చనిపోయిన తర్వాత నా పవిత్రమైన రక్తం ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుందని ఆయన మరణ శాసనాన్ని రాసి మనకిచ్చాడు ఈ బైబిల్. ఎవరైతే అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకొని ఆయన సంఘంలోకి, ఆయన రాజ్యంలోనికి అడుగు పెడతారు. ఆయన రాజ్యంలో అడుగుపెట్టిన మనం ప్రతి వారం సేవకులు చెప్పే మాటలు విని వాటి ప్రకారం మనలో ఉన్న ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో, ఏ అవలక్షణాలు ఉన్నాయో, మనలో ఏ పాపం అయితే ఉందో ప్రతి వారం చెప్పబడుతున్న మాట వల్ల మనలో ఉన్న చెడు గుణాలన్నీ తీసివేసుకొని ఆయన ఎదుట పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు ఎలాగైతే సంపూర్ణ పురుషుడిగా తండ్రి ఎదుట ఆయన ఆనందింపజేసే పనులు చేశాడో అలా ఆయన కంటికి నీవు సంపూర్ణ పురుషుడిగా నీవు కనబడాలంటే ప్రతి వారం వాక్యం చేత, నీ వాక్యం అనే బెత్తము చేత కొట్టబడుతున్నప్పుడు సరి చేసుకోకపోతే, మా ఇంటికాడ అక్కడ కోడి పందాలు ఉన్నాయి. రోజు రోజు ఏం చేసేవాడంటే సంక్రాంతి పందాలు అంటే ఈ రోజు వాకింగ్ తీసుకెళ్తా, కోడి గుంజుని తీసుకెళ్తా ఉండేవాడు. తర్వాత తీసుకొచ్చి మసేజ్ చేస్తూ ఉండేవాడు. దాన్ని గట్టిగా రోజు కొడతమే దాన్ని. నేను రోజు ఎందుకు రా దీన్ని ఇలా కొడుతున్నామంటే, అవతల గుంజు కొట్టినప్పుడు దీనికి దెబ్బలు తగలకుండానండి దీనికి ఏం చేస్తున్నాను, గీడికి మాలిష్ చేసి గట్టి కొడుతున్నాడండి దీన్ని. సరే రానే వచ్చింది పండగ, వీడు తీసుకెళ్ళాడు, అది చచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది అన్నాను. అనయ్య ఏం చెప్పమంటావు అనయ్య, పుంజుని వేసాను కానీ అది ఎన్ని దెబ్బలు కొట్టినా ఇదేం స్పందించలేదు. స్పందించకపోవటం అంటే నేను దీనికి ఫస్ట్ నుండి దెబ్బలు తగిలించుకుంటూ నేర్పించాను కదా, అది కొట్టి దెబ్బలు దీనికి ఏం తెలుతులేనట్టు అది అలాగ ఉంది. అది వేసేసి లాస్ట్ అది వేసిన తర్వాత కింద పడుకుంది. అది ఎందుకు చెప్తున్నాను తెలుసా? అప్పుడు నాకు మాట గుర్తొచ్చింది. వాత వేయబడిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి ఎన్ని మాటలు చెప్పినా వారు సరి చేసుకోలేని వారుగా ఉంటే ఏం ప్రయోజనం? విధేయత కావాలి. చిట్ట చివరిగా రోమపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదవాలి. 19వ వచనం, 16-19. మీ విధేయత, ఇది కనబడుతున్న సమాజమా, క్రీస్తు రాజ్యంలోనికి అడుగుపెట్టిన సమాజమా, దేవుని మాట పట్ల ఎంతమంది విధేయత కలిగి ఉన్నారు? విడిచిపెట్టేవారుగా ఉన్నారా? మీ జీవితాలు దేవుని కోసం అంకితం చేసుకుని ఓ పవిత్రమైన యాగంగా దేవుని కోసం బ్రతకాలని ఉద్దేశించుకున్న మీరు, మీ విధేయత అందరికీ సంఘంలోనే కాదు, సంఘం బయట కూడా, సంఘం వెలుపల వారితో, నిజంగా ఇర్మియా గారండి, సమాజం వెలుపల ఆయన ఏ పని చేసినా ఇర్మియా గారు అంటే ఇర్మియా గారు అంతే సాక్ష్యం. ఆయన ఎవరితో దోచుకోలేదండి. తన చేతుల కష్టాన్ని పౌలు గారు ఎలాగైతే డేరాలు కుట్టుకుని పని చేసుకున్నాడు, ఆ డేరాలు కుట్టుకుని పని చేసుకుంటూ ఆయన వ్యాపారం చేసుకుంటూ అనేక సువార్త ప్రకటించాలని తన జీవితాన్ని అర్పించుకున్నాడండి. ఇదే గొప్ప సాక్ష్యం. తన చేతి పని సేవ కోసం, సేవలో దేవుడికి డబ్బులు కూడబెట్టుకోవాలనేది కాదండి. మా రక్తం, మా కష్టార్జితం దేవుడి కోసం అనుక్షణం ఇవ్వటమే. అనేక ఆత్మలను అగ్ని నుండి రక్షించబడాలని, కొందరినైనా రక్షించాలని ఈ వీరవస్త్రం గ్రామంలో ఎఫిపోనియా లోదరన్ సంఘం ఈ స్థలంలో పెట్టడానికి కారణం. నిజంగా నేను చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఇదే ఇంతమంది ఉన్నారా? అసలు నిజంగా ఎంతమంది రావాలి? ఎన్ని పోస్టులు వేయించారు, ఎన్ని పాంప్లెట్లు వేయించారు? ఆయన ప్రయాస దేవుడికి అర్థమవుతుందేమో కానీ మనుషులకి అర్థం కావట్లేదంటే ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నారు, గిరులు గీచుకున్నారు. అది మా సంఘం కాదండి, మాది పెంతుకొచ్చండి.
మాది ఆదిండే. ఇది ఎవరండి? మనం అందరం క్రీస్తు రక్తంతో ఒక్క శరీరంలో కానివారమా? సార్వత్రిక సంఘం, క్రీస్తు సార్వత్రిక సంఘాలన్నీ ఒక్కటిగా ఉండాలి. అదే కదా దేవుడు కోరుకున్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పబడుతున్న వాక్యాలు మీ 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 జీవితాలను సరిదిద్దేవుగా ఉండాలని కోరుకుంటూ నేను ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని మరి ఇర్మియా గారికి అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మోహనతమైన శ్రేష్టమైన నానబడి వందలు చెల్లిస్తున్న కృపల దేవ, ఈ సాయంత్రం వేళ నాయన నీ పిల్లల్ని వాక్యంతో రేపాము. ఇదిగో విన్న వాక్యం వారి హృదయాల్లో నిష్ప్రయోజనం కాకున్నట్టు నీ వాక్యం ఏది రాయించారో దానిలో ఏది కలపకుండా తీయకుండా నీ వాక్యానికి మీరు ఎంత విలువనిచ్చారో, మాట వినకపోతే బైబిల్లో ఉన్న భక్తులను నాయన వారిని కూడా పక్కన పెట్టావు. కనుక నాయన నీ మాటలకి విధేయత చూపించి అనేకులకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, నా తర్వాత మాట్లాడబడుతున్న ఇర్మియా గారికి మీ ఆత్మీయ బలాన్ని, నీ ఆత్మ సంచికరుగా నీ కుమారుడికి అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.